అతి శ్రేష్ఠుడైన యేసుక్రీస్తు నామమున హెవెన్లీ నాలెడ్జ్ వీక్షకులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. మీరంతా క్షేమంగా ఉన్నారని తలంచే మీ ఆత్మీయ దైవసేవకుడు బ్రదర్ తేజోమయ. ఈరోజు మనం తెలుసుకోబోతున్న అంశం ఏంటంటే పేరేంటంటే నీవు కోల్పోతున్న ఆశీర్వాదాలు ఏమిటి? నీవు కోల్పోతున్న ఆశీర్వాదాలు ఏమిటి? ఓ పురుషులారా, మీకే తెలియజేశాను, నువ్వు కోల్పోతున్న ఆశీర్వాదాలు ఏమిటి? మొట్టమొదటిగా ఆదికాండం 1:28. ఆదికాండము 1:28. ఆదికాండము 1:28. దేవుడు వారిని ఆశీర్వదించును, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకుని సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. ఆమేన్. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మొట్టమొదటి విషయాన్ని అక్కడ తెలియజేస్తుంది ఏంటంటే దేవుడు వారిని ఆశీర్వదించాడంట. ఎన్ని రకాలుగా ఆశీర్వదించాడంట? చూడండి, 6 రకాలు. ఎన్ని రకాలుగా ఆశీర్వదించాడంట? 6 రకాలైన ఆశీర్వాదాలు అక్కడ మనకి కనిపిస్తాయి. మొట్టమొదటి చూడండి, మీరు ఫలించి, ఫస్ట్ది మనం ఏం చేయాలంట? ఫలించాలి. రెండోది ఏం చేయాలంట? అభివృద్ధి పొంది. రెండోది ఏంటిదంట? అభివృద్ధి పొందాలి. మూడోది ఏంటిదంట? విస్తరించాలి. నాలుగోది ఏంటంట? భూమిని నిండించి. ఐదోది ఏంటంట? దానిని లోబరుచుకునుడి. ఆరోది ఏంటంట? సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఎన్ని మాటలు దేవుడు తన ఆశీర్వాదాలను రిలీజ్ చేశాడు. ఫస్ట్ అక్కడ అంటున్నాడు మనం ఫలించాలి. దేవుని యొక్క ఆశీర్వాదంలో మొట్టమొదటి యొక్క అంశం ఏంటంటే మనము ఫలించాలి. రెండోది ఏంటంట? అభివృద్ధి పొందాలి. మూడోది ఏంటంట? విస్తరించాలి. నాలుగోది ఏంటంట? భూమిని నిండించాలి. ఐదోది ఏంటంట? లోపరుచుకోవాలి. దేన్ని లోపరుచుకోవాలి? భూమిని లోపరుచుకోవాలి. ఆరోది ఏంటంట? దానిని ఏలాలి. దేనిని? భూమి మీద ఉన్నటువంటి పక్షులను, జంతువులను, జలచరములన్నిటిని మనము ఏలాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ 6 రకాలైనటువంటి ఆశీర్వాదాలను మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదాము హవ్వ గారికి ఈ ఆశీర్వాదాలను ఇచ్చాడు. ఇప్పటికి కూడా ఈ ఆశీర్వాదాలను ఈ 21వ శతాబ్దంలో ఉన్న మనము కూడా పొందుకోలేకపోతున్నాం. ఒక సంఘానికి ఒక 20 మంది 30 మందే వస్తారు. అంతకంటే ఎక్కువ ఫలింప చేయలేడా? మనం ఏం చెప్పాలో తెలుసా? దేవా, ఈ 20-30 మంది మీద ఈ యొక్క 30-50 మందిని 1000 మార్చయ్యా అని నువ్వు ప్రవచించాలి. అలాగ నువ్వు ప్రవచించకపోతే నీ భవిష్యత్తు నువ్వేం చేసుకుంటున్నావు? కూల్చుకుంటున్నావు. నీ భవిష్యత్తును నిర్మించుకోవాలంటే నువ్వేం చేయాలి? ఆ ప్రవచనాన్ని నువ్వు రిలీజ్ చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి ఒక్క ఆ శాపాన్ని కొట్టివేయబడాలంటే నువ్వు ఒక మాట చెప్పాలి. నా యొక్క మొదటి ఆత్మ సంబంధమైనటువంటి మనిషి అయినటువంటి మొదటి నరుడికి దేవుడిచ్చిన 6 ఆశీర్వాదాలు నా జీవితంలో నెరవేర్చబడును గాక. నా జీవితంలో 6 నేను జయించదును గాక అని నీ నోటితో నువ్వు ఎప్పుడైతే వాటిని కోసమే నిన్ను దేవుడు భూమి మీద పుట్టించాడన్న సంగతి నువ్వు గ్రహిస్తే ఈ 6 రకాలైన ఆశీర్వాదాలను పొందుకునేదవు గాక. ఈ 6 రకాలైన ఆశీర్వాదాలను పొందుకోకుండా పోతున్నావంటే కారణం ఏంటంటే ఆదాము గారికి ఇచ్చిన మొట్టమొదటి ఆశీర్వాదమైనటువంటి ఈ 6 రకాలైనటువంటి ఫలాలను నువ్వు కోల్పోతున్నావని అర్థం. నువ్వేమవుతున్నావని అర్థం? కోల్పోతున్నావని అర్థం. వీటన్నిటినీ నీకు తెలియకుండా సాతానుడు నిన్ను ఒక శాపగ్రస్తుడిగా, నిన్ను ఒక భ్రష్టుడిగా, నిన్ను ఒక పాపిగా, నిన్ను ఒక ఆర్థిక వ్యవస్థలో పనికిరైనటువంటి ఒక సాధారణమైన వ్యక్తిగా, అన్ని విషయాల్లో నిన్ను సాధారణమైన మనిషిగా నిలబెట్టి ఈ సృష్టిలో నిన్ను ఒక బొమ్మగా ఆడుకుంటున్నాడు. కాబట్టి నువ్వు ఏం చెప్పాలి? ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏందో తెలుసా? అసలు సర్వమానవాళిని దేవుడు ఎందుకు పిలిచాడో తెలుసా? చూడండి, మీకు చూపిస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 3:9 చూడండి.
పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని ఒక్కసారి మనం ధ్యానిద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో అసలు దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడో అక్కడ రాయబడి ఉన్నది. ధ్యానిద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3:9. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితే గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. ఆమెన్. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంట చెప్పాలి మీరు. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంట? ఆశీర్వాదానికి వారసులు అవటానికి మనల్ని పిలిచాడు. కానీ మన జీవితాల్లో మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్లో మనం ఎలా నలిగిపోతూ ఉంటాం? శోధనల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, శ్రమల్లో మనము ప్రతిసారి దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడా, దేవుడు నన్ను దీవిస్తాడా, దేవుడి దగ్గరికి నేను 10 సంవత్సరాల నుంచి వస్తున్నా, 20 సంవత్సరాల నుంచి వస్తున్నా, నాకు ఆశీర్వాదం లేదు అంటే ఏం కోల్పోయావు నువ్వు? ఆశీర్వాదాలు కోల్పోయావు. అసలు దేవుడు నిన్ను ఆ యొక్క లోకంలో ఉన్నటువంటి జనాలలో నుంచి నిన్ను ఎందుకు పిలిచాడో తెలుసా? ఆశీర్వాదానికి వారసుడు కాటాని కోసమే నిన్ను పిలిచాడు. ఈ విషయం నీకు తెలవకపోతే నువ్వు ఆశీర్వదించబడతావా? ఆశీర్వదించబడలేవు. నిన్ను దేవుడు ఆ యొక్క మస్టులో నుంచి, ఆ భ్రష్టత్వంలో నుంచి, ఆ లోకంలో నుంచి, ఆ గచ్చ పొదల్లో నుంచి, ఆ బలురెక్కసి చెట్లలో నుంచి, ఆ కులంలో నుంచి, ఆ గోత్రంలో నుంచి, ఆ యొక్క ప్రాంతంలో నుంచి, ఆ ప్రాంతీయ పిచ్చిలో నుంచి, ఆ రాజకీయ మతంలో నుంచి, ఆ క్రీడల్లో ఉన్నటువంటి ఆ యొక్క అల్లరితో కూడిన ఆటపాటల్లో నుంచి నిన్ను ఎందుకు పిలిచాడో తెలుసా? ఆశీర్వదించడానికి పిలిచాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ఆశీర్వాదాన్ని నువ్వు మర్చిపోకూడదు. నిన్ను ఎందుకు పిలిచాడు? తన రక్తంతో ఎందుకు కడిగాడయ్యా అంటే తన నామానికి నిన్ను ఒక దీవెనకరమైన స్తంభంగా పట్టడం కోసం. నిన్ను దీవిస్తే ఆయన నామానికి మహిమ వస్తుంది కాబట్టి అందుకోసం నిన్ను ఆ జనాంగంలో నుంచి పిలిచాడు. హల్లెలూయా. కాబట్టి ఆ విషయం నీకు తెలవకుండా నేను ఫలిస్తానా, నేను అభివృద్ధి పొందుతానా, నేను విస్తరిస్తానా, నాకు పిల్లలు పుడతారా, నాకు మేలు జరుగుతుందా, నాకు ఈ రోగం తగ్గుతుందా? అరే బాబు, మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటిది? 6 రకాలైన ఆశీర్వాదాలు ఇచ్చాడు. భూమి మొత్తాన్ని ఏలాలి నువ్వు. ఆమేన్. అది మొట్టమొదటి దేవుని యొక్క ప్రణాళిక. భూమి మీద ఉన్నటువంటి జంతువులు కానీ, జలచరములు కానీ, పక్షులు కానీ నువ్వు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అవి నీకు సాగిలపడాలి. ఆమేన్. అలాగ వాటిని ఏలే అధికారం నేను నీకు ఇస్తున్నాను అని చెప్తున్నాడు. ఏది కూడా, సింహాలు కూడా సాధు చేయబడును గాక, క్రూర మృగాలు కూడా నీ కాళ్ళ కిందకు వచ్చును గాక, బలమైనటువంటి మృగములు కూడా, బలమైనటువంటి తిమింగలాలు కూడా నిన్ను చూస్తే నీకు లోబడును గాక. అలాంటి అధికారం దేవుడు నీకు ఇచ్చాడు. అలాంటి కృప నువ్వు పొందుకునే గాక. కాబట్టి మనం ఏం కోల్పోతున్నాం తెలుసా? మనల్ని దేవుడు ఏలమనే అధికారం ఇస్తే మనం ఒక చిన్న పిల్లలకు కూడా పేర్లు పెట్టలేకపోతున్నాం. ఒక చిన్న పిల్లగాడికి పేరు పెట్టలే. నేను పేరు పెట్టొచ్చా బ్రదర్? నాకు పెట్టే అధికారం ఉందే? ఆయన ఏమంటున్నాడు? ఒరే, భూమి మొత్తాన్ని ఏలే అధికారం నీకు ఇచ్చాను రా బాబు అంటే నాకు పేరు పెట్టి, నేను అంత పాపినమ్మా, నేను అంత గొప్పని కాదు, నేను పేరు పెట్టాను. పక్కన వాళ్ళతో పెట్టి, ఓరు నీకు చెప్పింది నువ్వు పాపివి అని? నువ్వు పాపివే. ఎప్పుడు పాపివి? క్రీస్తు రక్తం చేత కడగబడినప్పుడు నువ్వు పాపివి. ఇప్పుడు ఎవరివి? దేవుని చేత ఆశీర్వాదానికి పిలువబడినటువంటి ఆ దైవికమైనటువంటి వ్యక్తివి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా పాపిని అనేటటువంటి ఆ మనసును నువ్వు చంపివేసేదవు గాక. ఆమేన్. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో దేవుడు మనకేమి అధికారం ఇచ్చాడో తెలుసా? రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదం ఏందో తెలుసా? పాపము మొత్తం మీద అధికారం ఇచ్చాడు. హల్లెలూయా. పాపం మొత్తం మీద మనకేమిచ్చాడు? అధికారం ఇచ్చాడు. రే పాపము నిన్ను ఇక ఏలదరా నాయన. పాపం అనేది ఇక నీ జీవితంలో కనబడదు. ఇంకా నేను పాపిని దేవా, నేను పాపిని, నిన్ను ఆశ్రయించాననే పాటలు ఎంతకాలం పాడతావురా బాబు? నువ్వు ఎప్పుడు స్తుతిస్తావు? నువ్వు ఎప్పుడు పరిశుద్ధుడు అవుతావు? ఎప్పుడు నువ్వు ఆత్మపూర్ణుడు అవుతావు? నువ్వు ఎప్పుడు అభిషిక్తుడు అవుతావు? నువ్వు ఎప్పుడు రూపాంతరం చెందుతావు? నువ్వు ఎప్పుడు నాకు స్నేహితుడు అవుతావు? నువ్వు ఎప్పుడు నాకు కుమారుడు అవుతావు? నువ్వు ఎప్పుడు నువ్వు నా యొక్క మహిమ తేజస్సుకు ఆయుధంగా మార్చబడతావు? నువ్వెప్పుడు ఆ యొక్క కుమారత్వాన్ని పొందుకొని తేజరిల్లుతావు అనే ఆలోచనలో దేవుడు ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉంటే నువ్వు ఇంకా ఏ స్థితిలో ఉన్నావు? నువ్వు ఇంకా నా మీద ప్రభుత్వం పరిపాలన చేస్తుంది, నేను ఇంకా పాపిని, నేను ఇంకా దోషిని, నా ఇంకా లోపల అతిక్రమాలు ఉన్నాయి, నా లోపల ఇంకా మస్ట్ ఉంది. కడుక్కో, నరుక్కో, శుద్ధి చేసుకో, బాగు చేసుకో. ఆత్మ చేత, దేవుని యొక్క రక్తం చేత, దేవుని యొక్క పెదవుల చేత దేవుడి దగ్గరికి వచ్చి ఒప్పుకో ప్రభువా, నేను పాపిని క్షమించని ఆయన కృప పొందుకునేంత వరకు, ఆయన స్వరం వినేంత వరకు, ఆయన నీ పాపాలు క్షమించేంత వరకు
ఒప్పుకున్న తర్వాత దేవునికి ఏం చెప్తున్నాడు తెలుసా? రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం ఒక్కసారి చూద్దాం. 14వ వచనంలో ఏమని రాస్తున్నాడు? 6:14, మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. ఆమెన్. పాపము మన మీద ఏం చేయదంట? ప్రభుత్వము చేయదు. కానీ మన జీవితాల్లో మనం ఏది పరిపాలన చేస్తుంది? మనల్ని పాపము పరిపాలన చేస్తుంది. ఎందుకు పరిపాలన చేస్తుంది? నువ్వు ఇంకా కృపకి వారసుడు అయ్యావు అన్న సంగతి నువ్వు మర్చిపోయావు. నువ్వు కృపలోనే ఉన్నావు అన్న సంగతి మర్చిపోయావు. నువ్వు ధర్మశాస్త్రంలో బంధించబడ్డావు కాబట్టి పాపం నీ మీద పెత్తనం చేస్తుంది. పాపం నీ మీద ఏం చేస్తుంది? పెత్తనం చేస్తుంది. నువ్వు ఆశీర్వాదాలకు వారసుడు అయ్యావన్న సంగతి నువ్వు మర్చిపోయావు. నువ్వు దేవుడి దగ్గరికి వస్తే దేవుడు నీకు ఏమిస్తాడు తెలుసా బ్రదర్? సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనం ఒకసారి చూడండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనంలో దేవుడు తన అమూల్యమైనటువంటి మాటలు తెలియజేస్తున్నాడు. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 22వ వచనంలో అక్కడ ఒక మాట రాయబడి ఉన్నది. ఎంత స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు తెలుసా? యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును. ఆమేన్. దేవుడు ఏమిస్తాడంట? యెహోవా ఆశీర్వాదమును ఐశ్వర్యమునిచ్చును. నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. నువ్వు ఎంత ప్రయాసపడినా, నువ్వు ఎంత దూరం వెళ్ళినా, నువ్వు ఎన్ని రకాలైన ఆదివారాలని లేకపోతే దేవుని యొక్క నియామక కాలాలకు డుమ్మా కొట్టుకొని నువ్వు డబ్బు సంపాదించాలని నీ కష్టార్జితం కోసం ప్రాకులాడుతున్నావో, దానికోసం పోతున్నావో, దానికంటే అధికంగా దేవుని దగ్గరకు వస్తే ఏమిస్తాడంట? ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆశీర్వాదం అంటే ఏంటిది? ఐశ్వర్యం అంటే ఏంటిది బ్రదర్? చెప్పాలి. ఆశీర్వాదం అంటే ఏంటిది? ఐశ్వర్యం అంటే ఏంటిది? సుజిత్ చెబుతాడు. మన మధ్యలో ఉన్న సుజిత్, మోస్ట్ రెవరెండ్ డాక్టర్ సుజిత్ గారు చెప్పాలి. ఆశీర్వాదం అంటే ఏంటిది? ఐశ్వర్యం అంటే ఏంటిది? ఆశీర్వాదం అంటే దీవించబడ్డం. మరి ఐశ్వర్యం అంటే సంపద. మిస్టర్ షీలా గారు చెబుతారు. డాక్టర్ షీలా గారు చెప్పండి. చెప్తున్నా. ఆశీర్వాదం అంటే ఏంటిది? ఐశ్వర్యం అంటే ఏంటిది? ఆశీర్వాదం అంటే దీవెన. మరి ఐశ్వర్యం అంటే దీవెన అని మాకు కూడా తెలుసు. ఆ ఆశీర్వాదం అంటే ఎలాగ ఒక మనిషికి ఆశీర్వాదం వస్తుంది అనేది నువ్వు చెప్పాలి. దేవునికి ఇష్టంగా ఉంటే ఆశీర్వాదం వస్తుంది. సాగర్ బ్రదర్, ఆశీర్వాదం అంటే ఏంటిది? ఐశ్వర్యం అంటే ఏంటిది? రెండు సంపదే. మధు, దేవుడిచ్చిన ఆశీర్వాదం. అదే ఆశీర్వాదం అంటే ఏంటిది? ఐశ్వర్యం అంటే ఏంటిది? దేవుళ్ళు ఉంటే సరే. ఇంకా అట్లా ప్రవీణ్, దేవుని కృప పొందుకొని నీతిగా జీవిస్తే ఆశీర్వాదం. వెరీ గుడ్. ఐశ్వర్యం అంటే సరే, దానికి ఎవరో ఆన్సర్ చెప్పలేకపోతాం, కానీ ఒక ఎగ్జాంపుల్ చెబుతా బైబిల్లో. ఓకేనా? ఎగ్జాంపుల్ కరెక్ట్గా సూట్ అవును గాక. మనకు బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు యాకోబు గారు. యాకోబు గారికి ఎంతమంది భార్యలు? 4 భార్యలు. ఎంతమంది కుమారులు? 12 మంది కుమారులు. ఎంతమంది కుమార్తెలు? 1 కుమార్తె కదా. ఇంకా ఏమున్నాయి? గొర్రెలు, మేకలు, గాడిదలు, ఒంటెలు, దాసులు, దాసీలు అందరూ ఉన్నారు. ఇప్పుడు ఆయన దగ్గర ఏముంది? ఐశ్వర్యం ఉంది. మరి దేవుడిని ఏమని అడుగుతున్నాడు? ఎబ్బోకు రేవు దగ్గర నన్ను ఏం చేయమని ఆయన కాళ్ళు పట్టుకొని రాత్రంతా పనుగులాడాడు. నన్ను ఆశీర్వదించమని అడిగాడు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఏం కావాలని అడిగాడు? ఆశీర్వదించమని అడిగాడు. కానీ అక్కడ ఆల్రెడీ ఆయనకి ఏమున్నాయి? ఐశ్వర్యం ఉంది. ఇప్పుడు ఆయన ఏం కావాలని కోరుకుంటున్నాడు? ఆశీర్వాదం కావాలనుకుంటున్నాడు. ఈ ఆశీర్వాదం అనేది ఏందయ్యా అంటే, అయ్యా నా పేరు యాకోబు, నేను మోసగాడిని, ఈ మోసం నుంచి, ఈ దగా నుంచి, ఈ పాపం నుంచి నన్ను విడిపించి నా పేరును గొప్ప చేయయ్యా. ఆమేన్. నీ పేరు చరిత్రలో మరవకుండా తరతరాలు 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 చెప్పుకునే విధంగా నీ పేరు చరిత్రలో నిలిచిపోతే దాన్ని ఏమంటారంటే ఆశీర్వాదం అంటారు.
నీకున్న ఆస్తిని పిల్లలకి 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 పంచితే దాన్ని ఏమంటారంటే ఐశ్వర్యం అంటారు. ఇప్పుడు యాకోబు గారు పేరు ఏం మార్చాడు దేవుడు? ఇజ్రాయేలుగా మార్చాడు. యాకోబు పేరుని దేవుడు ఎలా మార్చాడు? ఇజ్రాయేలుగా మార్చాడు. ఇప్పుడు ఇజ్రాయేల్ అనే పేరు దేనికి పెట్టబడింది? ఒక దేశానికి పెట్టబడింది. ఆమేన్. ఇప్పుడు ఆ దేశము పేరు ప్రపంచంలో ఉన్న మనుషులందరూ పలుకుతున్నారా లేదా? ఇజ్రాయెల్ దేశం, ఇజ్రాయెల్ దేశం, ఇజ్రాయెల్ దేశం, ఇజ్రాయెల్ దేశం. ఈ ఇజ్రాయెల్ అనే పేరు అసలు ఎవరిది? యాకోబు గారు. ఇజ్రాయెల్ దేశం అనే పేరు ఎవరిది? యాకోబుది. ఇజ్రాయేల్ యాకోబు ఏ ప్రాంతం అయితే తిరిగాడో ఆ ప్రాంతం మొత్తానికి ఏమని పేరు పెట్టారు? ఇజ్రాయేల్ అని పేరు పెట్టారు. అసలుకైతే ఆ పేరు ఎవరిది? వ్యక్తిది. కానీ ఆ వ్యక్తి పేరు ఇప్పుడు దేనికి వచ్చింది? దేశానికి వచ్చింది. ఇప్పుడు అది ఆశీర్వాదమా ఐశ్వర్యమా? ఆశీర్వాదం. ఆమేన్. ఇప్పుడు దేవుడు మనకేం తెలియజేస్తున్నాడు? యెహోవా ఏమిస్తాడంట? ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. నా పాత పేరు శ్రీనివాసరావు. అప్పుడు నేనేం చేసేవాడినో తెలుసా? నిష్ఠ దరిద్రుణ్ణి. భారతదేశంలో దరిద్రాతి దరిద్రుల్లో నేను ఒకరిని. అలాంటి దరిద్రతలో నుంచి నా పేరు దేవుడు కొట్టివేసి తేజోమయగా మార్చాడు. నా పేరు ఖండాంతరాలు వ్యాపిస్తుంది. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. అనేక దేశాల్లోనికి ఈ పేరు మారుమోగునుగాక. తరతరాలు చరిత్రలో నిలిచిపోయే పేరుగా ఈ పేరును దేవుడు ఆశీర్వదించునుగాక. నీ జీవితంలో దేవుడు నిన్నేం ఇస్తాడో తెలుసా? నిన్ను ఆశీర్వదిస్తాడు. రెండోది ఏంటో తెలుసా? నీకు ఐశ్వర్యం కూడా ఇస్తాడు. ఏమిస్తాడు? ఐశ్వర్యం కూడా ఇస్తాడు. 10 సంవత్సరాల క్రితం పరిచర్య ప్రారంభించిన దైవజనులు ఈ రోజున ఏమయ్యారు? దేశాల్లో వాడబడుతున్నారు. అలాగనే వారి దగ్గరికి వాళ్ళు ఒకరోజు టీ తాగడానికి కూడా డబ్బులు లేవు ఆ సేవకులకి. కానీ ఈ రోజున ఎక్కడున్నారు? ఫ్లైట్ల మీద తిరుగుతున్నారు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు యెహోవాను ఆశ్రయించే వారికి ఏమిచ్చాడు? ఆశీర్వాదం ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ నేను యాకోబు ఆశీర్వాదాలు చూపిస్తాను. ఒకసారి చూడండి. ఈరోజు మీ కన్నులు వెలిగింపబడును గాక, మీ జీవితాలు మార్చబడును గాక. నువ్వు కోల్పోతున్న ఆశీర్వాదాలు నీ కంటికి చూపిస్తున్నాను. నువ్వేం కోల్పోతున్నావో నీ కంటికి ఇప్పుడు కనబడును గాక. నీ గుండె పగులును గాక, నీ కళ్ళల్లో నుంచి కన్నీరు బయటకు వచ్చును గాక. ఆదికాండము 27వ అధ్యాయం ఒకసారి ధ్యానిద్దాం. 27వ వచనం. ఆదికాండము 27వ అధ్యాయము 27వ వచనాన్ని ఒకసారి మనం ధ్యానిస్తే, నువ్వు కోల్పోతున్న ఆశీర్వాదాలు ఏంటో నీకు చూపిస్తాను చూడు. ఒక్కసారి నువ్వు తల్లిదండ్రులకు విధేయుడివైతే, ఒక్కసారి నువ్వు దేవుని మాట వింటే, ఒక్కసారి నువ్వు దేవుణ్ణి ఆశ్రయిస్తే, చూడండి అక్కడ మనకి ఎవరు కనపడుతున్నారు? ఆదాము గారికి నీ దేవుడు ఏమని చెప్పాడు తెలుసా? నేను పుట్టించిన నా యొక్క మొదటి కుమారుడు కాబట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తున్నా. 6 రకాలుగా నిన్ను ఆశీర్వదిస్తున్నా. రెండోది ఏంటో తెలుసా? యాకోబు గారిని దేవుడు ఎన్ని రకాలుగా ఆశీర్వదిస్తున్నాడో మీకు చూపిస్తాను చూడండి. యాకోబు గారిని ఒక సొంత తండ్రి ఇస్సాకు గారు ఎలా ఆశీర్వదిస్తున్నాడో మీకు చూపిస్తాను. ఆదికాండం 27వ అధ్యాయము 27వ వచనాన్ని ఒకసారి చూద్దాం. అతడు దగ్గరికి వచ్చి అతన్ని ముద్దు పెట్టుకొనెను. అప్పుడు అతడు అతని వస్త్రములు వాసన చూసి అతన్ని దీవించి ఇట్లనెను. మొట్టమొదటి దీవెన ఏందో చూడండి. ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన సేని సువాసన వలెనున్నది. ఆమేన్. మొట్టమొదటి ఆశీర్వాదం ఏందో తెలుసా? నీ సువాసన ఎలా ఉండాలంట? యెహోవా దీవించిన సేని సువాసన లాగా ఉండాలి. మరి నీ జీవితంలో నీ పేరుకి సువాసన ఉందా? నీ పేరుకు సువాసన ఉందా లేదా? ఆలోచించుకో ప్రియ సాకుడా, ప్రియ దేవుని బిడ్డ. దేవుని వాక్యం తెలియజేస్తుంది, నీ యొక్క పేరుకి ఏముండాలంట? సువాసన ఉండాలి. అక్కడ రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు? ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన సేని సువాసన వలె నున్నది. రెండోది ఏందో తెలుసా? ఆకాశపు మంచును, భూసారమును, విస్తారమైన ద్రాక్షారసమును, ధాన్యమును దేవుడు నీకు అనుగ్రహించును. హల్లెలూయా. మన జీవితాల్లో అంతా కరువు, దరిద్రత, పేదరికం, పెంట ఇవే మనకు కనపడి, కానీ యాకోబు జీవితంలో తండ్రి చేత ఆశీర్వదించబడిన తర్వాత ఎన్ని రకాలైన ఆశీర్వాదాలు వస్తున్నాయో తెలుసా? ఆకాశపు మంచు పడుతుందంట అతని మీద. తర్వాత అతనికి భూసారము తోడుగా ఉంటుందంట. అతనికి ఇంకా విస్తారమైన ధాన్యం ఇంటికి వస్తుందంట.
ఇంట్లో ఎప్పుడూ నిత్యము విస్తారమైన ద్రాక్షరసం ఉంటుందంట. తర్వాత దేవుడు అతనికి అనుగ్రహిస్తాడంట. హల్లెలూయా. ఆ పేదరికము, ఆ దరిద్రత, ఆ చీకటి కొట్టివేయబడునుగాక. నువ్వు కోల్పోతున్న ఏంటి టిక్ చేసుకో. నువ్వేమేమి ఆశీర్వాదాలు కోల్పోతున్నావో, తల్లిదండ్రులను ద్వేషిస్తే, తల్లిదండ్రులను విడిచివేస్తే, తల్లిదండ్రులను శపిస్తే, తల్లిదండ్రులను విసర్జిస్తే నువ్వు 7 రకాలైన యాకోబు ఆశీర్వాదాలు కోల్పోవాల్సి వస్తుంది. 3 ఆశీర్వాదం చెబుతున్నాను. జనములు నీకు ఆ దాసుల గుదురు. జనములు నీకేమవుతారంట? తల్లిదండ్రులను సేవిస్తే జనములు నీకు దాసులవుతారు. తండ్రి దగ్గరకు వచ్చి అయ్యా నన్ను దీవించయ్యా అని వాలిపోతున్నాడు యాకోబు గారు. అప్పుడు తండ్రి తన మనస్సులో ఉన్న మిక్కటమైనటువంటి ఆశీర్వాదాలు నెత్తి మీద పెట్టి దీవిస్తున్నాడు. జనములందరూ నీకు దాసులైతారు బిడ్డ అంటున్నాడు. 4వ ఆశీర్వాదం ఏందో తెలుసా? జనములు నీకు సాగిల పడతారు. 1వదేమో దాసులైతారంట, 2వదేమో సాగిల పడతారు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును. 5వది ఏందో తెలుసా? నీ బంధుజనులకు నువ్వు ఏలికే ఉందువు. అంటే నీ బంధువులందరినీ నువ్వు ఏలుతావు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును. 6వది ఏందో తెలుసా? నీ తల్లి పుత్రులు నీకు సాగిల పడతారు. అంటే నీతో పాటు పుట్టిన నీ తల్లి పుత్రులు ఎంతమంది అయితే ఉన్నారో నీ సహోదరులందరూ కూడా నీకేమవుతారంట? సాగిల పడతారు. 7వది ఏందో తెలుసా? నిన్ను శపించువారు శపించబడుదురు, నిన్ను దీవించువారు దీవించబడుదురు. ఈ 2 కలిపి ఒకటే ఆశీర్వాదం. మొత్తం ఎన్ని ఆశీర్వాదాలు? 7 ఆశీర్వాదాలు ఎవరి మీదకి వచ్చాయి? ఎవరి ద్వారా వచ్చాయి? తండ్రి అయిన ఇసాకులో నుంచి కుమారుడైన యాకోబు మీదకి వచ్చాయి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా ఆలోచించండి. చూడండి, తల్లిదండ్రులకు విధేయులైనటువంటి పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు మంచిగా చూసుకుంటే 7 రకాలైన ఆశీర్వాదాలు. వాళ్ళు జస్ట్ పోతా బిడ్డ నువ్వు దీవించబడతావు, బిడ్డ నీకు కుమారుడు పుడతాడు, బిడ్డ నువ్వు ఐశ్వర్యవంతురాలైతావు, బిడ్డ నువ్వు వర్ధిల్లుతావు, నిన్ను అనేక మంది ఇంకే ఆశీర్వాదకరంగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు బిడ్డ అంటే చాలమ్మా, నీ జీవితంలో నువ్వు వర్ధిల్లెదవుగాక. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, ఇది మనుషుని దీవెన. ఇది ఎవరి దీవెన? మనుషుని దీవెనే అంత అంటి పెట్టుకుని ఉంటే ఇప్పుడు దేవుడు దీవించబోతున్నాడు యాకోబు గారిని. ఎలా దీవించబోతున్నాడు తెలుసా? ఒక రోజున మనోడు పడుకొని నిద్రపోతున్న ఆ ప్రదేశంలో బేతేల్ అనే ప్రాంతంలో మనోడు నిద్రపోతున్నప్పుడు దేవుడు ఆకాశంలో నుంచి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? భూమికి ఆకాశానికి మధ్యలో ఒక నిచ్చెన వేశాడంట. ఎక్కడ వేశాడంట? భూమికి ఆకాశానికి మధ్యలో ఏమేశాడంట? ఒక నిచ్చెన వేశాడు. ఆ నిచ్చెన పైనుండి మాట్లాడుతున్నాడు దేవుడు. కింద ఎవరున్నారు? యాకోబు గారు ఉన్నారు. పైన దేవుడు ఉన్నాడు. మధ్యలో నిచ్చెనుంది. ఆ నిచ్చెన మీద ఎవరున్నారు? దేవదూతలు ఎక్కుతున్నారు, దిగుతున్నారు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆకాశం ముందున్నటువంటి దేవుడు భూమి మీద ఉన్నటువంటి యాకోబుతో మాట్లాడుతున్నటువంటి మాట ఏందో చూద్దాం. 28వ అధ్యాయం ఒకసారి ధ్యానిద్దాం. 12 వచ్చింది. 28:12. అప్పుడు అతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండెను. దాని కొన ఆకాశమునంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచుండిరి. మరి యెహోవా దానికి పైగా నిలిచి నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడనైన యెహోవాను. నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునికి ఇచ్చెదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలెనగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానం మూలముగాను ఆశీర్వదించబడును. ఇదిగో నేను నీకు తోడయిండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునికి నిన్ను మరలా రప్పించదును. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువునని చెప్పగా యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయిననుకొని భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోక గవిని ఇదే అనుకుని తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్న రాయి తీసి దాన్ని స్తంభంగా నిలిపి దాన్ని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. ఆమేన్.
దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు దేవుడు ఆకాశమందున్నాడు, భూమి మీద యాకోబు గారు ఉన్నారు, మధ్యలో నిచ్చెనగా మధ్యవర్తి అయినటువంటి యేసుప్రభు వారు ఉన్నారు. ఆ నిచ్చెన మీద నుంచి దేవదూతలు ఎక్కుతున్నారు, దిగుతున్నారు. హల్లెలూయా. ఆకాశమందున్నటువంటి దేవుడు యాకోబు గారిని ఏం చేస్తున్నాడు? ఆశీర్వదిస్తున్నాడు. నేను నిశ్చయముగా నీతో పాటు నీ సంతతిని ఆశీర్వదించబోతున్నాను. నువ్వు వెళ్ళపోతున్న ప్రతి స్థలంలో నేను నీకు తోడుగా ఉండబోతున్నాను. నేను నిన్ను గొప్ప చేయబోతున్నాను. నేను నీ సంతతిని ఆకాశ నక్షత్రముల వలె విస్తరించబోతున్నాను అని ఆకాశముందున్నటువంటి దేవుడు తెలియజేస్తున్నాడు. నీ జీవితంలో ఎన్ని రోజులు నువ్వు భూమి మీద బతుకుతున్నావు, ఎన్ని రాత్రులు నువ్వు నిద్రపోతున్నావు తెలుసా? ఒక్క రోజైనా దేవుడు నీ గదిలోకి వచ్చి ఒక వాగ్దానమైన, ఒక ఆశీర్వాదమైన ఇచ్చాడా? ఆశీర్వాదాలు లేని రాత్రులు ఎన్ని, ఆశీర్వాదాలు లేని నిద్రలు ఎన్ని, వాగ్దానాలను అందుకోలేనటువంటి నీ యొక్క హీనమైన స్థితి ఎంత ఘోరము, ఎన్నిటిని కోల్పోతున్నావు ఒక్కసారి ఆలోచించు. ఎందుకు యాకోబు గారి దగ్గరికి దేవుడు దిగి వచ్చాడు? ఇప్పుడు మీరు అందరు చెప్పండి. యాకోబు గారి దగ్గరికి దేవుడు ఎందుకు దిగి వచ్చాడు? ఆయన నిద్రపోతున్నాడు కదా, నిద్రపోతున్నది ఆయన దగ్గరికి దేవుడు ఎందుకు దిగి వచ్చాడు? చెప్పాలి మీరు. చెప్పరేందయ్యా? ఆశీర్వదించడానికి వచ్చాడు. అదే ఎందుకు వచ్చాడు యాకోబు గారి దగ్గరికి? యాకోబు గారు తన పనిలో తాను ఒక ఊరికి వెళ్తున్నాడు, వెళ్తా నిద్రపోతుంటే రావాలనే గ్యారెంటీ ఉందా? నువ్వు నిద్రపోవట్లేదా? మరి ఎందుకు యాకోబు గారి కాడికి వచ్చాడు? ఆ ఒక్క పాయింట్ నీకు తెలిస్తే నువ్వు కోల్పోయే ఆశీర్వాదం ఏందో నీకు అర్థమవుతుంది. చెప్పట్లా. మీరు అధ్యాయం మొత్తం చదవండి. ఆయన ప్రయాణంలో వెళ్తూ ఉంటే ఆ ప్రయాణంలో ఎవరిని గుర్తు చేసుకుంటున్నాడు తెలుసా? దేవుణ్ణి గుర్తు చేసుకుంటున్నాడు. అయ్యా నేను ఒక ప్రయాణంలో వెళ్తున్నానయ్యా, ఆ ప్రయాణంలో నాకు అన్నం పెట్టాయా, ఆ ప్రయాణంలో నాకు గూడు నాకు ఇవ్వయా, ఆ ప్రయాణంలో నాకు తోడుగా ఉండయా, ఆ ప్రయాణంలో నన్ను ఆశీర్వదించయా అని దేవుణ్ణి మర్చిపోయాడా విడిచిపెట్టాడా? ఏం చేశాడు? గుర్తుపెట్టుకొని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఘోరమైనటువంటి సుమారు 4000-5000 సంవత్సరాల క్రితం స్టోరీ ఇది. ఆ దినాల్లో రహదారులు ఉన్నాయా దేశాల మధ్య? లేవు. లోయల మధ్యలో నుంచి, భయంకరమైనటువంటి నదుల మధ్యలో నుంచి, ఘోరమైన కీకారణ్యాల మధ్యలోంచి, క్రూర మృగాల మధ్యలో నుంచి ఒంటరి ప్రయాణం ఒక దేశం నుంచి మరొక దేశానికి వెళ్తున్నాడు. ఆ టైంలో ఏమంటున్నాడు తెలుసా? నాకు తోడుగా ఉండయ్యా, నన్ను ఆశీర్వదించయ్యా, నేను వెళ్తున్న మార్గంలో నాకు తోడుగా ఉంటే. ఒక మాట అంటున్నాడు, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే నా ఆశీర్వాదంలో 10% దశం భాగం నీకు ఇస్తానయ్యా అని మొక్కుబడి చేశాడు. కూడా చెప్పలేడుగా. దేవునికి మహిమ కలుగును గాక. రెండోసారి దశం భాగం ఇచ్చిన మొట్టమొదటి వ్యక్తి ఎవరో తెలుసా? మొట్టమొదటిసారిగా దశం భాగం ఇచ్చింది అబ్రహాము గారైతే, రెండోసారి దశం భాగం ఇచ్చిన వ్యక్తి ఎవరో తెలుసా? మొక్కుబడి చేసుకొని యాకోబు గారు దాన్ని ప్రారంభించారు. వాళ్ళ తాతగారు ప్రారంభిస్తే మనవుడు దాన్ని ఏం చేస్తున్నారు? మళ్ళీ పునః ప్రారంభిస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఘోరమైన పరిస్థితుల మధ్యలో, కరువుల మధ్యలో, విపత్కరముల మధ్యలో, శ్రమల మధ్యలో, శోధనల మధ్యలో, జంతువుల మధ్యలో, లోయల మధ్యలో, వాగుల మధ్యలో, చీకటి మధ్యలో, కఠినమైనటువంటి బిలముల మధ్యలో ప్రయాణం చేసుకుంటూ, దేవుణ్ణి గుర్తు చేసుకుంటూ, దేవుణ్ణి పట్టుకొని వెళ్తున్నాడు. కాబట్టి దేవుడు అతని దగ్గరికి నిత్యంలాగా దిగి వచ్చాడు. హల్లెలూయా. నీ జీవితంలో బైక్ మీద వెళ్తూ ఉంటావు బయటికి, ఆ తర్వాత కారులో వెళ్తూ ఉంటావు బయటికి, ప్రయాణంలో ఏదో పని ఉన్నదని బయటికి వెళ్తావు. ఏ రోజన్నా జ్ఞాపకం చేసుకుంటున్నావా దేవుణ్ణి? వెళ్ళేటప్పుడు ఒక నిమిషం ప్రార్థన చేసుకుని బయటికి వెళ్తున్నావా? తొందర చిందర వందర గందరగోళం, ఇంటికి వచ్చేటప్పటికల్లా యాక్సిడెంట్ అయిందనేటటువంటి అశుభ వార్త, భయంకరమైనటువంటి తీరని రోదన. ఈ కరువు కాలంలో నిన్నటి రోజున ఒక తమ్ముడికి ఇష్టం వచ్చినట్టు పరుగులు తీసుకుంటూ బైక్ మీద వెళ్తున్నాడు మన చర్చి అబ్బాయి. వెళ్ళిపోతూ అక్కడ రింగ్ రోడ్డు దగ్గర ఎవరినో గుద్దేశాడు, యాక్సిడెంట్ అయిపోయింది. వెంటనే అక్కడే కాలు చీలిపోయిన తర్వాత 1 లీటర్ రక్తం అక్కడే ఆ మడుగుగా కారిపోయింది. మన చర్చిలో తమ్ముడికి ఫోన్ చేస్తే పరుగున వెళ్తే హాస్పిటల్కి తీసుకెళ్తే ఈ కాలు మధ్యలో ఫస్ట్ ఈ బొటన వేలు ఉంటుంది కదా, బొటన వేలు 4 వేలు చీలిపోయినాయి బ్రదర్, 70,000 రూపాయలు అవుతాయని చెప్పాడు హాస్పిటల్లో.
70,000 రూపాయలు అవుతాయంటే ఆ తల్లిదండ్రులు ఏడ్చి ఏడ్చి బాధపడి మరి ఏం చెప్పారో ఏమో అక్కడికి మేము వెళ్ళాలకనే డాక్టర్ గారితో మాట్లాడి అయ్యా పేదోళ్ళమయ్యా అని చెప్పి విజ్ఞాపన చేస్తే 12,000కి ఆపరేషన్ అయిపోయింది. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, ఎంత ఘోరం. అది ఒక ఆర్థోపెటిస్ట్ మంచిగా సర్జరీ చేశాడు. ఒక సాధారణమైన జనరల్ డాక్టర్ కనుక చేస్తే రేపొద్దున తన జీవితాంతం కూడా అది కోలుకుంటుందో కోలుకోడో చెప్పలేదు. ప్రయాణంలో ప్రార్థన లేకుండా వెళ్ళిపోతున్నాడు. ప్రయాణంలో దేవుని యొక్క సహాయం లేకుండా వెళ్ళిపోతున్నారు. ప్రయాణంలో దేవుని యొక్క జ్ఞాపకం లేకుండా వెళ్ళిపోతున్నారు. ప్రయాణంలో దేవుని యొక్క చేతిని పట్టుకోకుండా వెళ్ళిపోతున్నావు. దానివల్ల ఎన్ని ఆశీర్వాదాలు కోల్పోతున్నావు తెలుసా? ఎన్ని ఆశీర్వాదాలు కోల్పోతున్నావు తెలుసా? ఆలోచించుకో ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా. నీ జీవితంలో ప్రయాణంలో గుర్తు చేసుకునే లేవు. దేవుడు నీకు అంతం వరకు నిన్ను కాపాడును గాక. ఆడంటున్నాడు, నేను నిన్ను విడువను, ఎడబాయను. నేను మళ్ళా ఈ దేశము నేను చెప్పిన మాటలు నెరవేర్చేంత వరకు నేను నిన్ను విడువను. ఆమేన్. నీ జీవితంలో దేవుణ్ణి కలిగి కినికి వెళితే దేవుని యొక్క ఆశీర్వాదాలన్నీ నీ ఎంట వచ్చును గాక. స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత మనం కోల్పోతున్న ఆశీర్వాదాలు ఏంటి అని నీకు తెలియజేస్తాను. ఒక వ్యక్తి పరిశుద్ధత, ఒక వ్యక్తి పరిచర్య, ఒక వ్యక్తి విధేయత. ఈ 3 కలిగిన వ్యక్తి ఎన్ని రకాలైన ఆశీర్వాదాలు కలిగి ఉన్నాడో మీకు తెలియజేస్తాను. ఒక వ్యక్తిలో ఏమున్నాయంట? పరిశుద్ధత, రెండోది ఏంటిది? పరిచర్య, మూడోది విధేయత. ఈ 3 కలిగిన వ్యక్తి బైబిల్లో మనకు కనిపిస్తాడు. ఆయన పేరు ఎవరయ్యా అంటే యోసేపు గారు. చూద్దాం ఒకసారి ఆదికాండము 49వ అధ్యాయం. నువ్వు కోల్పోతున్న ఆశీర్వాదాలు ఏంటి చూద్దాం. నువ్వు ఒక్కసారి పరిశుద్ధుడివైతే, నువ్వు ఒక్కసారి పరిచారకుడివైతే, నువ్వు ఒక్కసారి నీ పైనున్న అధికారులకు విధేయుడివైతే నీ మీద 7 రకాలైన ఆశీర్వాదాలు కురిపిస్తాడు దేవుడు. చూద్దాం ఒకసారి ఆదికాండము 49వ అధ్యాయము. ఆదికాండము 7 రకాలు కాదు, 14 రకాలు. ఎన్ని రకాలంట? 14 రకాలైన ఆశీర్వాదాలు బైబిల్లో పొందుకున్నాడు. అతి ఎక్కువ ఆశీర్వాదాలు పొందుకున్న గనుల్లో మొట్టమొదటి వ్యక్తి ఎవరయ్యా అంటే యోసేపు గారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన దగ్గర ఏముంది? యోసేపు పేరు గుర్తుకు రాగానే మనకు గుర్తొచ్చే అంశాలు ఏందో తెలుసా? పరిశుద్ధుడు, విధేయుడు, పరిచారకుడు. మరి నీ పేరు గుర్తొస్తే దేశదిమ్మరి, భ్రష్టుడు, కైని అలవాటు కలిగిన వాడు, సిగరెట్ అలవాటు కలిగినవాడు, త్రాగుబోతు, జూదరి, అబద్ధికుడు, మోసగాడు. మన చర్చిలో ఒక తమ్ముడంట లోన్ ఇప్పిస్తానంటే ఒక ఆయనకి 18,000 ఇచ్చాడు. ఆ 18,000 తీసుకుని వాడు తైతక్కలాడి ఇష్టం వచ్చినట్టు హ్యాపీగా రోజు సారా తాగటం, ఎంజాయ్ చేయటం. తర్వాత లోన్ ఇప్పియండి బ్రదర్ అనిపోతే వాడు అసలు నువ్వెవడివి, నీకు నాకు సంబంధం లేదంటుంది. ఇంకా చూడండి, అసలు ఇంకా ఇద్దరు కొట్టుకొని చంపుకుని నరుక్కునే దాకపోయింది. కరోనాలో 18,000 ఇచ్చినానని చెప్పి ఆడికి భార్య దగ్గర పోయి, అయ్యా అమ్మ మీ ఆయనకి నేను 18,000 ఇస్తే మా ఆయన ఎవడు నాకు అసలు తెలియదు, నాకు మా ఆయనే లేదన్నదంట. మహాపతివ్రత, నాకు మా ఆయనే లేడన్నదంట. ఆ మాటకి ఇంటికి తిమ్ము తిరిగింది. అమ్మ అసలు నువ్వు ఎవడికి ఇచ్చావు, నా ఇంటికి ఎందుకు వస్తున్నావు, నీకు నాకు సంబంధం లేదు, వెళ్ళిపోను. అమ్మ కాదమ్మా మీ ఆయనకేనమ్మా నేను ఇచ్చిందంటే, అసలు మా ఆయన ఎవడురా, అసలు నా ఇంటికి ఎందుకు వస్తున్నావురా అని అంటున్నాను. మా ఆయనకి ఇస్తే ఇచ్చినోడి పోయి అడుక్కో, నాకు ఆయనకి సంబంధం లేదు. వాడు తాగుబోతు దగ్గరికి పోయి లోన్ ఇప్పిస్తానంటే 18,000 ఇస్తే వాడు రోజుదా ఆ 18,000 ఇవ్వండి బ్రదర్ అంటే ఈడేం చేస్తుండే తెలుసా? ఉదయం 500కి మందు పోపిమంటాడంట, సాయంత్రం 500కి మందు పోపిమంటాడు. ఉదయం 500, రేపొద్దున్నే రా అంటాడంట. తాగేటప్పుడేమో మందు పోపి ఇస్తానంటాడంట. తాగగానే ఇప్పుడు ఎక్కింది తెల్లారిన తర్వాత రా అంటాడంట. అసలే వాడికి చుక్కలు చూపిస్తున్నాడు మనోడికి. చుక్కలు చూపిస్తే ఆ కేసు లాస్ట్కి అటు ఇటు వచ్చేసి ఫైనల్గా నా దగ్గరకు వచ్చిన తర్వాత వీళ్ళని తీసుకుని పోయిన తర్వాత అక్కడున్న ఆ ఏరియాలో ఉన్న పెద్దవాళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడితే తీసుకున్న మాట నిజమే, మనోడు సైన్ చేసిండు ఒక పేపర్ మీద. దాన్ని చూపించిన తర్వాత దాన్ని నువ్వు ఎంత తొందరగా ఇస్తే అంత తొందరగా 60,000 రూపాయల బైక్ తీసుకొని వచ్చి మనోడి ఇంట్లో పెట్టుకుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఒక ధీమా ఉంది ఇస్తాడని. ఒకప్పుడు ధీమా ఉందా? లేదు. ఎవరికి పోయి ఇచ్చిండు? లోకంలో ఉన్న పూర్వంబొక్కి పోయి ఇచ్చిండు. వాడు ఏం చేసిండు? ఉదయం తాగటమే, సాయంత్రం తాగటమే. ఇంటికి పోతే భార్య ఉంటుందో తెలుసా, అసలు నాకు భర్తే లేదు, వాడు ఎప్పుడో చచ్చిపోయినాడు అంటుంది. అట్టంటోడికి పోయి ఇతను పోయి ఏం చేసిండు? 18,000 రూపాయలు డబ్బులు ఇచ్చి. ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా,
నీ జీవితంలో ఎవరిని నమ్ముకోవాలంటే పరిశుద్ధుల దగ్గరికి పోవాలి, పరిచారకుల దగ్గరికి పోవాలి, విధేయుల దగ్గరికి వెళ్ళాలి, మంచి అధికారుల దగ్గరికి వెళ్ళాలి. నీకు ఏదైనా కావాలంటే దొంగసాటుగా లేకపోతే అక్రమంగా ఏదైనా చేద్దామని నువ్వు ట్రై చేసినావు అనుకో, అక్రమార్కులు ఏం చేస్తారో తెలుసా? నిన్ను దోచుకుంటూనే ఉంటారు. ఆ దోచుకునే ఆ కేసు నువ్వు బయటికి కూడా చెప్పలేక నలిగిపోతావు. నువ్వు బీపీ ఎక్కువై షుగర్ ఎక్కువై ఊరేసుకుని చేస్తావు, లేకపోతే హార్ట్ అటాక్ వచ్చి అక్కడికక్కడ అడ్డం పడి చేస్తావు. అర్థమవుతుందా? అది బయటికి చెప్పలేక. మొన్న ఒక అమ్మాయి అంటుంది, సర్టిఫికెట్లు ఇస్తానని మోసం చేశారంట. 5,000 సార్లు రేపు చేశారట. ఆ అమ్మాయి చూడటం మనం ఏంటం మరి ఎట్లా ఉందో మనకు తెలియదు, కానీ అసలుకైతే బలాత్కారం అయితే జరిగింది. ఎందుకు జరిగింది? ఇస్తాడన్న ఆశ చూపిస్తాడు, ఇస్తాడేమంటుంది, పోతుంది. వాడు మళ్ళీ మోసం చేస్తాడు, మోసం చేయగానే మళ్ళీ బలిపశు అవుతాడు. కాబట్టి నువ్వు ఎవరిని నమ్ముకోవాలి? పరిశుద్ధుల్ని నమ్ముకోవాలి, విశ్వాసుల్ని నమ్ముకోవాలి, దేవుడి చేత ఏర్పాటు చేయబడినటువంటి అధికారులు, నిజాయితీ కలిగిన వారి దగ్గరికి వెళ్ళాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనకి ఎవరు గుర్తొస్తున్నారు? యోసేపు గారి దగ్గర ఉన్న ఆశీర్వాదాల్లో ఒక్క ఆశీర్వాదమైనా నీ దగ్గర ఉందో లేదో ఇప్పుడు చూద్దాం. నువ్వు ఎన్ని కోల్పోతున్నావో నీకు కంటికి కనబడును గాక. ఆదికాండము 49వ అధ్యాయము 22వ వచనం. ఆదికాండము 49వ అధ్యాయము 22వ వచనం. మొదటి ఆశీర్వాదం ఏందో తెలుసా? యోసేపు ఫలించడు కొమ్మ. మరి నిన్ను చూసుకో. నీ పేరు చెబితే నువ్వు ఫలిస్తున్నావా, ఆగిపోతున్నావా? యోసేపు ఎలాంటి కొమ్మ అంట? ఫలించడి కొమ్మ. రెండో ఆశీర్వాదం, ఊట యొద్ద ఫలించడి కొమ్మ. ఆయన ఎక్కడున్నాడంట? ఊట పక్కనే ఉన్నాడు. ఊట ఎవరంట? యేసు ప్రభువారు. నువ్వు మందిరము పక్కనే కనుక ఉంటే, మందిరము లోపల కనుక నువ్వు ఉంటే, ఆ ఉపదేశం అనే ఊటలో నువ్వు ఉంటే, నువ్వు రోజు ఫలిస్తూనే ఉంటావు. నువ్వు ఫలించే కొమ్మలాగానే ఉంటావు. హల్లెలూయ. మూడో ఆశీర్వాదం ఏంటంట? దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. ఆమేన్. నిన్ను ఎంతమంది అణచాలని చూసినా, నిన్ను ఎంతమంది త్రొక్కేయాలని చూసినా, నీ పేరు ప్రఖ్యాతులు ఇతర దేశాలకు వ్యాపించునుగాక. నీ రెమ్మలు ఏమైతే అంట? గోడ పైకి ఎక్కుతాయంట. హల్లెలూయ. నీవున్న ఊరును దాటునుగాక, నువ్వున్న మండలాన్ని దాటునుగాక, నువ్వున్న జిల్లాని దాటునుగాక. నీ పిల్లలు ఆశీర్వాదపు కొమ్మలుగా మార్చబడుదురుగాక. నాలుగో ఆశీర్వాదం ఏంటి తెలుసా? విలుకాండ్ర అతన్ని వేధించిరి, వారి బాణములు వేసి అతన్ని హింసించిరి. యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన హస్తబలము వలన అతని విల్లు బలమైనదగును. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. నీ విల్లు అంటే ఏందో తెలుసా? నీవు బాణాలు వేసే నారు ఉంటుంది చూసావా, అది బలమైనదగునుగాక. ఏమైపోతుందంట? బలమైనదగునుగాక. చెప్పాలి గట్టిగా. ఏమవుతుందంట? నీ విల్లు ఏమై ఉండాలి? బలమైనదే ఉండాలి. నీ చేతి పని ఏమై ఉండాలి? బలమైనదే ఉండాలి. నువ్వు ఈ రోజున చిన్న వ్యాపారాన్ని ప్రారంభించావేమో, అదే వ్యాపారం ఒక 10 సంవత్సరాల తర్వాత ఈ దేశాన్ని ఆక్రమించుకునుగాక. ఈ దేశంలో టాప్ 10 బిజినెస్లో ఒక బిజినెస్గా నీ వ్యాపారాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. నీ విల్లును దేవుడు బలపరచునుగాక. నీ చేతి పనిని దేవుడు విస్తరింప చేయునుగాక. నువ్వు పట్టుకున్నది ప్రతిదీ కూడా ఆశీర్వాదకరంగా, బంగారముగా, వజ్రముగా, వైఢూర్యముగా మార్చబడునుగాక. నువ్వు ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నావో, నువ్వు ఏదైతే పట్టుకున్నావో, దాంట్లో నుంచే దేవుడు నిన్ను విస్తరింప చేయునుగాక. ఏమంటున్నాడు? పరాక్రమశాలి అయినటువంటి వాడి చేతిలో ఉన్న బాణం ఆ విల్లు ఏమవుతుందంట? బలమైనదగును. ఏమవుతుంది? నువ్వు దేవుని చేతిలో ఉంటే నీ విల్లు ఏమవుతుందంట? బలమైనదిగా ఉంటా. ఎలా ఉంటుంది? బలమైనదిగా ఉంటుంది. నేను ఈరోజు ఈ స్వరంతో వాక్యం చెప్తూ వస్తున్నా. చిన్నగా ప్రారంభించాను నా స్వరం. ఈ రోజున అనేక మందిని కదిలించునుగాక. రేపొద్దున దేశాన్ని కదిలించునుగాక, ప్రపంచాన్ని కూడా కదిలించునుగాక. దేవుని చిత్తం ఉంటే అనేక రాష్ట్రాలను, దేశాలను, రాజధానులను కదిలించునుగాక. దేవుని బిడ్డలారా, నీ స్వరము చిన్నగా ఉన్నదేమో, దాన్ని ఏం చేస్తాడో తెలుసా? దేవుడు పెద్దగా మార్చునుగాక, బలముగా మార్చునుగాక, అభివృద్ధిలోనికి నడిపించునుగాక. తర్వాత చూద్దాం ఇంకా ఏమంటున్నాడు? 5వ ఆశీర్వాదం, ఇజ్రాయేలీలకు బండయు మేపిడివాడు ఆయనే, నీకు సహాయము చేయి నీ తండ్రి దేవుని వలనను, పైనుండి మింట దీవెనలతోనూ. ఆమేన్. పైనుండి ఏమొస్తాయంట? మింట దీవెనలు వస్తాయంట. ఆకాశపు దీవెనలు, మింట దీవెనలు అంటే ఏంటి? ఆకాశంలో నుంచి దీవెనలు వస్తాయంట. వాటిని మనం పోగొట్టుకోకూడదు. దేవుడు మనల్ని నిత్యము దీవిస్తూనే ఉండునుగాక. 6వది చూద్దాం, క్రింద దాగి ఉన్న జలముల యొక్క దీవెనలతోనూ.
భూమి కింద ఏ దీవెనలు ఉన్నాయంట? జలముల యొక్క దీవెనలు ఉన్నాయి. నువ్వు పంట వేస్తే ఏం జరగాలో తెలుసా? ఆకాశం వచ్చి, ఆకాశంలో నుంచి వర్షం వచ్చి ఆ పంట మీద సరి అయిన సమయంలో వర్షించునుగాక. వాటిని ఏమంటారు తెలుసా? మింట దీవెనలు అంటారు. వాటిని ఏమంటారు? మింట దీవెనలు అంటారు. నువ్వు ప్రార్థన చేస్తే చాలు, నువ్వు పొలం వేస్తే చాలు, నువ్వు వ్యవసాయం చేస్తుంటే చాలు, దానికి సరి అయిన కాలంలో సరి అయిన సమయంలో వచ్చి ఆ యొక్క వర్షము అందించబడును గాక. దాన్ని ఏమంటారో తెలుసా? మింట దీవెనలు అంటారు. దాన్ని ఏమంటారు? మింట దీవెనలు అంటారు. మొన్న ఒక అక్క చెబుతుంది, అన్న మా ఇల్లు ఊర్లో ఉందన్న, ఊరు మధ్యలో అందరు ఇల్లు కట్టుకున్నారన్న, మా ఇంట్లో మా ఇల్లు స్థలంలోనికే కుక్కలు పందులు చెత్త చెదారం అందరూ చేస్తున్నారన్న అని చెప్తే, అక్క ప్రార్థన చేద్దాం, ఆ ఇల్లు కట్టబడునుగాక. ఆమేన్. మొన్న పోయింది 1,00,000 2 లక్షలు తీసుకొని పోయింది, శుభ్రంగా ప్రహరీ గోడ కట్టేసి ఏ క్లాస్గా దాని లోపల రూమ్లో వేసేసి వచ్చేసింది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నీ చుట్టూ ఉన్న ఇంటిలో ఏం జరుగుతుందో తెలుసా? ప్రాకారము కట్టబడును గాక, ఆకాశము దానికి సహకరించును గాక. నువ్వు పంట పొలములు వేస్తే ఏం జరుగుతుందో తెలుసా? నువ్వు 10 ఎకరాల పొలమే, ఆ 10 ఎకరాల్లో నువ్వు ఎక్కడ బోరింగ్ వేసినా భూమి యొక్క జలములు నీకు సహకరించును గాక. ఆమేన్ అనవేంది? ఆమేన్ అను గట్టిగా, ఆమేన్ ఆమేన్. నువ్వు ఎక్కడ బోరింగ్ వేసినా ఏం చేయాలి? అక్కడ నుంచి ఆ అగాధ జలముల యొక్క దీవెనలను పొందుకునేదవుగాక. నువ్వు కాలు పెట్టి ప్రభువా ఇక్కడ నీళ్లు కావాలయ్యా నేను అడిగితే అక్కడ జలములు ఉబుకునుగాక. అలా నువ్వు ప్రార్థన చేసినా పడకపోతే నువ్వేం కోల్పోతున్నావో అర్థం చేసుకో. ఏంది? ఏసేపు యొక్క ఆశీర్వాదాలు ఏసేపు ఆశీర్వాదాలు నువ్వు ఎందుకు కోల్పోతున్నావు చెప్పాను ఫస్ట్లోనే. ఎందుకు కోల్పోతావు? 1 నీ కాడేముండాలి? పరిశుద్ధత ఉండాలి. 2 నీ దగ్గర ఏముండాలి? పరిచర్య ఉండాలి. 3వది నీ దగ్గర ఏముండాలి? వినయం ఉండాలి. ఈ 3 లేకుండా నాకు ఏసేపు ఆశీర్వాదాలు ఇవ్వు 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 అని అడిగితే, ఒరే బిడ్డ, ఫస్ట్ నువ్వు పరిశుద్ధత నేర్చుకో. ఏం నేర్చుకోవాలి? ఫస్ట్ నువ్వు పరిశుద్ధత. 2వది నువ్వు పరిచర్య చేయటం నేర్చుకో. 3వది నువ్వేం చేయాలి? వినయంగా ఉండటం నేర్చుకో. ఆ తర్వాత ఏసేపు ఆశీర్వాదాలు 14 పొందుకొని ఫలించిపో అంటాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును. కానీ బ్రదర్, ఏసేపుకి ఇన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడు కదా బ్రదర్, ఒకటన్నా నాకు ఇయ్యాడండి బ్రదర్ అని నువ్వు నన్ను సూదులు తీసుకొని గుద్దినా, దెబ్బలాలు తీసుకొని గుద్దినా, ఒక్క ఆశీర్వాదం కూడా నీకు అడిగినా. ఎందుకో తెలుసా? నువ్వు దేన్ని ప్రాక్టీస్ చేయాలో తెలుసా? పరిశుద్ధతను నువ్వు ప్రాక్టీస్ చేయాలి. మనం దేన్ని ప్రాక్టీస్ చేస్తాం తెలుసా? డంబెల్స్ తీసుకొని ఏం చేస్తాం? పక్కన నెట్టబడగొట్టాలి, ఎదురింటి అమ్మాయిని ఏం చేయాలి, ఇదే ఆలోచన. కాలేజీలో పిల్లల్ని ఎట్లా పడేయాలి, ఈ కాన్సెప్ట్తో తిరుగుతుంటే సాతాను గడు నేను ఎలా పడగొడతాడు తెలుసా? బిడ్డ, ఏ షేపులో ఉన్న 14 ఆశీర్వాదాలు మొత్తం కోల్పోతున్నావు బిడ్డ. అంతేగా ప్రాక్టీస్ చేయి బిడ్డ. జిమ్కి పోతావు, 600 కడతావు, పరిశుద్ధత కూడికకి మాత్రం ఫ్రీగా పెడుతున్నా కానీ నువ్వు రావు. పరిశుద్ధుల కూడికయ్యా, పరిశుద్ధాత్మను పొందుకుందుగా రాయా అని అంటే దానికి మాత్రం రావు. జిమ్కి ఎంత కడతావు? డైలీ మంత్లీ 600 కడతావు. అప్పుడు నువ్వేం కోల్పోతున్నావు? ఇండైరెక్ట్గా యేసేపు గారికి ఇచ్చిన 14 ఆశీర్వాదాల్లో ఏం పోతున్నాయి? మొత్తం ఎక్కడే పోతున్నాయి? కొంప కొల్లేరు. ఇల్లు చూస్తే ఎలకల పాలు, ఇంటి దగ్గర పోతే పళ్ళం జుట్టు పట్టుకొని కొడతా ఉన్నది, డబ్బులు వేయరా అని. నేను ఎంతో కష్టపడుతున్నా బిడ్డ, ఎంతో కష్టపడుతున్నాను భార్య, కానీ ఇంటికి మాత్రం రావట్లేదంటే నువ్వేం కోల్పోయావు? పరిశుద్ధతను కోల్పోయావు. పరిశుద్ధతను కోల్పోయిన తర్వాత పరిచర్య కోల్పోయావు. పరిచర్య కోల్పోయిన తర్వాత విధేయతలు కోల్పోయావు. యేసేపు గారు తన జీవితంలో ఏ రాజుకైనా ఎదురు తిరిగాడా? ఆయనకి 14 సంవత్సరాలు జైలు శిక్ష వేశారండి. అదే జైలు శిక్ష నీకేస్తే ఏం చేస్తావు? నేను అస్సలు చేయలేదు అని ఎస్పీ గారిని కూడా ఎదురెత్తాను. కానీ ఆయన ఏం చేసిండో తెలుసా? శిక్ష వేస్తున్నారా? వేయండి, మీ ఇష్టం అండి. మీరు శిక్ష వేసినా ఏకపోయినా పైన నా దేవుడికి తెలుసు నేను నిర్దోషినని. ఆయన మాట్లాడకపోయినా శిక్ష పడతాదన్న సంగతి తెలుసు కాబట్టి మౌనంగా వెళ్ళిపోయాడండి. ఎన్ని సంవత్సరాలు జైల్లో ఉన్నాడు తెలుసా? 14 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. అదే 14 సంవత్సరాలు నువ్వు జైల్లో ఉంటే ఏం చేస్తావు తెలుసా? 140వ రోజులో లేకపోతే 14వ రోజులో జడ్జిని కొంటావు. ఏం కొంటావు? 1 ఎకరం అమ్మేసి ఏం కొంటావు? జడ్జిని కూడా కొనేస్తావు. అదే మరి ఆయన యోసేపు గారు ఏం చేశాడు తెలుసా? ఏ నింద అయితే నా మీదకి వచ్చిందో అదే నింద తొలగిపోను గాక, ఆ నింద తొలగిపోయేదాకా నేను ఇక్కడే ఉంటాను. ఏ రాజు అయితే నాకు శిక్ష చేశాడు అదే రాజు నన్ను పిలుచును గాక. మనకు అది ఉంటుందా? మనం ఏం చేస్తాం తెలుసా? ప్రెసిడెంట్ని ఎలా కొనాలి,
ఎంఆర్ఓని ఎలా కొనాలి, కలెక్టర్ని ఎలా కొనాలి, ఈ కాన్సెప్ట్ మీద బతుకుతా ఉన్నాం. అర్థమవుతుందమ్మా? ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఇక్కడ ఇంకా చాలా చెప్తా ఉంటుంటే సమయం ఆడేమో దాటిపోతుంది. కానీ ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో తెలుసా? ఇంకా చూద్దాం ఒక్కొక్కటి. ఇంకా క్రింద దాగి ఉన్న అగాధ జలముల దీవెనతోని స్తనముల దీవెనలు. స్తనములు అంటే ఏంటి తెలుసా? పాలు. కొంతమంది పిల్లలకి తల్లిదండ్రులకి పిల్లలు పుడతారు కానీ తల్లిపాలు కూడా దొరకవు, దరిద్రం. తల్లిపాలు కూడా డబ్బా పాలే. స్తనముల దీవెనలతోనూ, తర్వాత గర్భముల దీవెనలతోనూ. నువ్వు ఎవరికి పెళ్లి చేసినా సరే మీ ఇంట్లో వాళ్ళందరికీ గర్భఫలం అందునుగాక. ఒకవేళ అందలేదంటే నువ్వు ఎక్కడ ఏం పోగొట్టుకున్నావు? పరిశుద్ధత, పరిచర్య, వినయము, విధేయత. ఈ నీ దగ్గర లేవు కాబట్టి నీకు గర్భఫలము అందట్లేదు. తర్వాత నెక్స్ట్, నిన్ను దీవించు సర్వశక్తుని దీవెనలను దేవుడు మళ్ళీ దీవిస్తాడంట. ఆ సర్వశక్తుని యొక్క దీవెనలు కూడా ఎవరి మీద ఉండాలి? నీ మీద ఉండాలి. ఆమేన్. తర్వాత ఇంకేమంటున్నాడు? అతని బాహుబలము దిట్టపరచబడును. నీ బాహుబలాన్ని ఏం చేస్తాడంట? రోజు దిట్టపరుస్తాడు. మొదట ఒంటరిగా వచ్చిన నువ్వు 1000 మంది ఒగుదువుగాక, ఆ 1000 మంది 10,000 మంది ఎగుదురుగాక, ఆ 10,000 మంది 10 లక్షల మంది అవుదురుగాక. నీ పేరు చెబితే నువ్వు ఒక వీడియో చేస్తే దాన్ని 10 లక్షల మంది చూసేదురుగాక. నువ్వు ఒక పుస్తకం రాస్తే 1,000,000 మంది చదువుదురుగాక. నీ బాహుబలము దిట్టపరచబడునుగాక. అరే ఆమెను అనరేందయ్యా? ఎందుకు మీ నోరులో ఎవరు కుట్టేసినారు? సాతానా? ఒక ఆశీర్వాదాన్ని రిలీజ్ చేస్తే ఆమెను అనరేంది మీరు? మీ బాహుబలము దిట్టపరచబడునుగాక. ఆమెన్. తర్వాత ఇంకా నీ తండ్రి దీవెనలు. 11 ఏంటంట? నీ తండ్రి ఎవరైతే ఉన్నారో నీ తండ్రి దీవెనలు కూడా నీ మీదకి రావాలి. తర్వాత ఏమంటున్నాడు? ఇంకా నీ పూర్వీకుల దీవెనలు. నీ పూర్వీకుల యొక్క ఏముని అంట? దీవెనలు. అవి కూడా ఎవరి మీదకి రావాలి? నీ మీదకే వచ్చునుగాక. తర్వాత చిరకాల పర్వతముల కంటే హెచ్చుగా ప్రబలమగును. చిరకాల పర్వతాలు ఎవరెస్ట్ శిఖరం ఎలా అయితే ఉందో ఆ పర్వతము కంటే కూడా నువ్వు అధికంగా ప్రబలవుగాక. ఆమెన్. తర్వాత అవి యోసేపు తల మీదను అతని సహోదరుల నుండి ఏర్పరచబడిన వాని నడినెత్తి మీదను ఉండును. ఆమెన్. వారి సహోదరుల నుండి ఏర్పరచబడిన వాని నడినెత్తి మీద ఉండునుగాక. మీ ఇంట్లో ఎంతమంది అన్నదమ్ములు ఉన్నారో నాకేది తెలియదు, కానీ మీ అన్నదమ్ముల నుంచి నువ్వు వేరుబారి నువ్వు యేసయ్య దగ్గరికి వచ్చి ఆయన రక్తం చేత కడగబడి ఆయన కోసం ప్రత్యేకంగా జీవిస్తే, ఏరుబాటు జీవితం కలిగి జీవిస్తే దేవుడు నీకేమిస్తాడంట? నీ నడిమెత్తి మీద ఈ 14 దీవెనలు కుమ్మరించబడునుగాక. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, యోసేపు గారి 14 రకాలైన దీవెనల్లో ఎన్ని దీవెనలు కోల్పోయావు? ఎన్ని దీవెనలు కోల్పోయిన వాడిలాగున్నావు ఈ రోజున? ఇదే మీటింగ్ నువ్వు రాకపోతే నీ పరిస్థితి ఏమయ్యేది? ఎన్నిటిని కోల్పోయేవాడి? ఎన్ని ఆశీర్వాదాలు నువ్వు తెలుసుకోకుండా వెర్రి ఎంగలప్పగా ఈ లోకంలో దరిద్రుడిగా జీవించేవాడి? ఒకసారి ఆలోచించు కుమారుడా, ఒకసారి ఆలోచించు ప్రియ దేవుని సంగమా. దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది. ఎన్ని ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నాం తెలుసా? అన్ని కోల్పోతున్నావు నీ జీవితంలో. భూమి కింద జలాలలో దీవెనుందంట, ఆకాశపు మేఘాలలో దీవెనుందంట, భూమి సారములో దీవెనుందంట, మనుషుల తండ్రి లోపల దీవెనుందంట, పితరుల దగ్గర దీవెనుందంట. ఇంకా యేసయ్య దగ్గరికి వెళ్తే 4 దీవెనలు కనపడతాయి. చూపించాను అవి కూడా చూడండి ఒకసారి. లూకా సువార్త 2:52 యేసు ప్రభు వారు చెబుతాడు, అయ్యా ఆయన యోసేపు గారి దీవెనల మీద ఆధారపడలేదు కానీ ఒక 4 దీవెనలు చెప్పాడు. లూకా సువార్త 2:52 యేసు ప్రభు వారు ఎలాగ దీవించబడ్డాడో మీకు తెలియజేస్తాం. యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుంటను. కొట్టు చప్పట్ల గట్టిగా. దేవునికి మహిమ కలుగునుగా. యేసు ఎలాగ దీవించబడ్డాడంట? జ్ఞానమందు. దేని ఎందంట? జ్ఞానమందు దీవించబడ్డాడు. తర్వాత వయసు పెరిగే కొద్దీ అమ్మాయితో ఎలా మాట్లాడాలి, అమ్మతో ఎలా మాట్లాడాలి, చెల్లెలతో ఎలా మాట్లాడాలి, అక్కతో ఎలా మాట్లాడాలి, పిన్నతో ఎలా మాట్లాడాలి, గురువుతో ఎలా మాట్లాడాలి, ప్రధాన యాజకుడితో ఎలా మాట్లాడాలి, అధికారితో ఎలా మాట్లాడాలి, రాజుతో ఎలా మాట్లాడాలి, సంఘముతో ఎలా మాట్లాడాలి, సాతానుతో ఎలా మాట్లాడాలి, ప్రపంచంలో ఉన్న దేవుడితో ఎలా మాట్లాడాలి, అన్ని విషయాలలో జ్ఞానమందును వయస్సు యందును
ఇంకా దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను వర్ధిల్లుచుండెను వర్ధిల్లుచుండెను. నిన్ను చూస్తే చాలు ఏ మనిషి అయినా సరే మంచోడు రా అనాలి, అంతే. ఆ ఆశీర్వాదం నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చును గాక. నీకు పిల్లలు పుట్టట్లేదా? అందరూ ఆడపిల్లలే పుడుతున్నారా? ఒక ఆమె దగ్గరికి పోయి 100 రూపాయల కానికి, ఒక భిక్షగాడి దగ్గరికి, ఒక దివ్యాంగుని దగ్గరికి వెళ్ళి వేసాయి. అప్పుడు ఆమె ఏమంటుంది తెలుసా? నీకు కుమారుడు పుట్టును గాక బిడ్డ అంటది. అవుట్, నీకు నెక్స్ట్ ఇయర్ కల్లా కుమారుడు పుట్టకపోతే నా పేరు తిప్పి పెట్టుకుంటా. ఆమెన్. నీ ఆశీర్వాదం ఏడ ఉందో తెలుసా? ఎదురు దగ్గర ఉన్న, ఎదుట్లో నీకు ఎదురుగా ఉన్న మనుషుల దగ్గర ఉంది. డబ్బులు ఇచ్చి ఆశీర్వాదాలు పొందేదాం గాక. చెప్పవేందా? ఆమెనవేందా? డబ్బులు ఇచ్చి ఏం చేయాలి? మేము ఏం చేస్తాం తెలుసా? చాలామంది దైవజనుల దగ్గరికి పోయి 10,000 అట్లా చేతిలో పెట్టడం, తల వంచడం. అప్పుడే అంటాడు అయ్యగారు, అమ్మ ఏమంటాడు? 10,000 మందితో సంఘములు కట్టుదావు గాక అంటాడు. 1000 సంఘాలకు అధ్యక్షుడిగా ఉండదావు గాక అంటాడు. ఆ ఒక్క మాట చాలు, షేక్ చేస్తాం సాతాను కానీ. ఆమెన్. జస్ట్ 10,000 ఆడబెట్టు, సేవకుడి దగ్గరికి వెళ్ళి తల దించు. అయ్యా, కఠినమైన స్థితిలో ఉన్నానయ్యా దైవజనుడా, ఒకసారి నా వైపు చూడాయి అంటే మిక్కటమైనటువంటి అది తీసుకొని జోబులో పెట్టుకొని నిన్ను ఆశీర్వదిస్తే నీ జీవితం ఎలా ఉంటుందో తెలుసా? ఈ ప్రపంచంలో ఎవ్వడు ఇంకా ఆశీర్వాదాన్ని కొట్టేయలేడు. అలాంటి ఆశీర్వాదం దైవజనుల దగ్గర ఉండును కాదు. పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళు, దరిద్రతలో ఉన్నవారి దగ్గరికి వెళ్ళు, కఠినమైన అప్పుల్లో ఉన్నవారి దగ్గరికి వెళ్ళు, సహాయం చెయ్యి. ఈ ఒక్క మాట రిలీజ్ అవుతుంది. ఎందుకు తెలుసా? దేవుడు నిన్ను దీవించును గాక. మనుషులందరూ ఏ మనిషి కళ్ళు ఎదురుగా పడ్డా, అబ్బా ఆ పిల్లగాడు మంచోడు, ఆ దైవజనుడు మంచోడు, ఆ దైవజనుడు మంచోడు, ఆ వ్యక్తి మంచోడు, ఈ దయ నీకు ఆశీర్వాదకరంగా మార్చబడును గాక. ఈ దయ నీకేమవుతుంది? ఆశీర్వాదకరంగా మార్చబడును గాక. ఏ రోజు కూడా ప్రజలు ఇచ్చిన కానుకే తీసుకొని పైకి వచ్చాను, కానీ ఏ రోజు కూడా ప్రజలను ఒక్క రూపాయి కూడా అడగల. వాళ్ళు ఇష్టపూర్వకంగా ఇచ్చిన వాటితోటి నేను నాకున్న కష్టాలని తీర్చుకున్నా. ఆమెన్. దేవునికి మహిమ కలుగును గాక. ఏ రోజు కూడా వాళ్ళని బలవంతం చేయలేదు, 1 రూపాయి అడగలేదు, వాళ్ళని దోచుకోలేదు, వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు. వాళ్ళు నన్ను మనస్ఫూర్తిగా కారం వేసి అన్నం పెట్టినా తిన్నాను. ఎక్కడ ఏ స్థితిలో ఉన్నా, అయ్యా ఇదే ఉందయ్యా, మజ్జిగ ఇచ్చినా, నీళ్ళు ఇచ్చినా, పాలు ఇచ్చినా, టీ ఇచ్చినా, ఏది ఇస్తే అది తీసుకున్నాను, దాంతోటే పైకి వచ్చాను. ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రజలు నన్ను ఆశీర్వదిస్తూనే ఉన్నారు. అంతకంటే ముందు పైన నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒక తండ్రి ఇక్కడే ఉన్నాడు మన మధ్యలో. నాకు తేజమయ నాకు ఒక స్థలాన్ని ఇప్పించాడు. ఆ కుమారుణ్ణి దీవించు ప్రభు అని రోజు ప్రార్థన చేస్తాడంట. ఆమెన్. అది ఆగిపోతుందా? నా వంశాన్ని కట్టుతుంది, నా తరమును కడుతుంది ఆ ప్రార్థన. నా చుట్టూ ఒక కోట, సాతానుడు సుత్త ఇంత పెద్ద 1000 టన్నుల సుత్త తీసుకొని ఆ కోటను పడగొట్టాలని ట్రై చేసినా ఆ గోడకి ఇంత చిల్లు కూడా పడకుండా అంత బలమైన కోటగా నా చుట్టూ ప్రార్థన కోట ఉండునుగాక. ఆమెన్. తేజోమాయ దగ్గరికి వెళ్ళి నేను ఒక వ్యాధి పెడతానని రావటానికి కూడా ఫస్ట్ ఆ కోటను దాటి రావాడు. ఆ కోటను దాటాలంటే వాడికి దమ్ము ఉండాలి. యెహోషాపాతు ఏం చేశాడో తెలుసా? ఎక్కడెక్కడైతే చెడిపోయిన ఆ కోటలు, పాడైపోయిన కోటలు, ఎక్కడైతే పడిపోయిన కోటలు ఉన్నాయో వాటన్నిటిని శత్రువు రాకుండా అంట తిరిగి కట్టించాడంట. ఇక శత్రువు లోపలికి రావడానికి అవకాశం లేదు. శత్రువు ఎప్పుడైతే అవకాశం లోపలికి రావడానికి లేదో, పైనుంచి బాణాలు ఇస్తే శత్రువు అక్కడే చేస్తాడు, ఇంక లోపలికి ఏడేస్తాడు. అర్థమవుతుందా? అలాగా బలమైన ప్రార్థన కోటలు నీ చుట్టూ కట్టుకున్నదేవుగాక. పాస్టర్ గారి దగ్గరకు వచ్చి, పాస్టర్ అన్నా అంటే మామూలుగా చెబుతున్నా, ఏదో ధనాపేక్షతో కాదు చెప్పేది, దైవికంగా చెబుతున్నా. పాస్టర్ అన్నా నా కోసం ఇదిగో ఒక్కరోజు ఉపవాసం ఉండన్న, పెట్టు నా కోసం ఉండన్న ప్లీజ్ అన్నా అని చెప్పు. అక్కడ నీకు ఆశీర్వాదం రాకపోతే, నీ చుట్టూ ఒక కోట పడకపోతే, నిన్ను దేవుడు దీవించకపోతే నా పేరు తిప్పిపెట్టుకుంటాను. చెయ్యి, నువ్వు దేవుని రాజ్యాన్ని కట్టుకుంటే వెళ్ళు. దేవుడు నీ కుటుంబాన్ని తరతరాలు కట్టునుగాక. నీ పిల్లలు దేవుడి దగ్గర ఒలివ మొక్కల వలె పెరిగిదరుగాక. దేవుని బల్ల చుట్టూ ఈ యొక్క రొట్టె ముక్కలు తినిది వర్ధిల్లెదరుగాక. ఆమెన్. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్ని ఆశీర్వాదాలు కోల్పోతున్నాం. యేసయ్య గారు ఎన్ని ఆశీర్వాదాలు పొందాడు? 4 ఆశీర్వాదాలు. 1 జ్ఞానం, ప్రపంచానికి ఏకైక గురువు
ప్రపంచాన్ని షేక్ చేసిన గురువు, ప్రపంచంలో అత్యధికమైనటువంటి పుస్తకాలు రాయబడిన వ్యక్తి ఎవరో తెలుసా? నజరేయుడైన యేసు ప్రభు వారి మీద రాయబడ్డాయి. ప్రపంచంలో అత్యధిక విద్యాలయాలు ఎవరి మీద ఉన్నాయో తెలుసా? యేసు ప్రభు వారి మీద ఉన్నాయి. ప్రపంచంలో ఆయన బోధించిన బోధల మీద రీసెర్చ్ జరుగుతుంది. అంత జ్ఞానం ఇప్పటికీ ప్రపంచంలో పుట్టిన ప్రతి మనిషి యేసయ్య గురించి తెలుసుకోవాల్సిందే, చదవాల్సిందే. అంత జ్ఞానాన్ని బోధించాడు. 2 వయసు 33.5 సంవత్సరాలకి ప్రపంచంలో ఉన్న మనుషులందరూ కలవరపడ్డారు, గజ వణికారు. రాజులు కూడా తెలదించారు. దేవాలయం తెర చినిగిపోతే మందిరంలోకి వచ్చి ఏడ్చి గుండెల్ని చించుకొని బాధపడ్డారు. ఏమిరా నాయన, ఏం చేశాడు రా నాయన? 33.5 సంవత్సరాలకి యెరూషలేము కింద భూకంపాన్ని పుట్టించాడు రా బాబు. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. వయసులోనే ఏం చేశాడు? షేక్ చేశాడు ప్రపంచాన్ని. ఆయన పేరు శకపురుషుడు. దేవునికి మహిమ కలిగిన గాక. మనుషుల దయ, దేవుని దయ. అయ్యా నీ చిత్తం. ఇప్పుడు నువ్వు పోతే నా చిత్తం. నా ఇష్టం బ్రదర్, నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తా. నా ఇష్టం బ్రదర్, నేను సినిమాకి పోతా. నా ఇష్టం బ్రదర్, నేను ఏదైనా చేస్తా. నా ఇష్టం బ్రదర్. నీ ఇష్టం ద్వారా నువ్వు కూలిపోతున్నావు, దేవుని ఆశీర్వాదాలు కూలిపోతున్నావు. 4 గుర్తుపెట్టుకో: వయస్సు, జ్ఞానం, మనుషుల దయ, దేవుని దయ. వర్ధిల్లుతూనే ఉంటావు. లక్షలు, కోట్లు, వేల కోట్లు నీ ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చునుగాక. ప్రజలను నువ్వు ప్రేమిస్తే చాలు, అవంతటా అవే పరుగులు తీసుకుంటా వస్తాయి. ఒకరోజు నా జీవితంలో నేను జ్వరం వచ్చి ఇంట్లో కూర్చుంటే, ప్రభువా నేను ఈరోజు పరిచర్యకి పోవాలని ప్రభు అంటే, ఆ రోజు 8 మందిని పంపించిండు నాకు అడిగేసి. ఒక్కొక్కళ్ళు 2 నుంచి 3 నుంచి 4 నుంచి 500 తీసుకొని వచ్చాను. ఆమేన్. దేవునికి మహిమ కలుగును. ఇప్పుడు వస్తుందా రావట్లేదా మా ఇంటికి అడిగాయి? వస్తున్నాయి. జనరల్గా అయితే నేను రెంట్ కట్టాలి, అవన్నీ చెల్లించాలి, దానికి సంబంధించినటువంటి కార్యాలు చేయాలని కూర్చొని కన్నీరు కాచుతుంటుంటే, దేవాతి దేవుడు నా దగ్గరికి ప్రేయర్కి పంపించి, వాళ్ళు నేను జ్వరంలో ఉంటే నా దగ్గరికి వచ్చి ప్రేయర్ చేయించుకొని వాళ్ళు దీవించబడి నాకు దీవెన కలిగించి వెళ్ళిపోయారు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు కూర్చున్నా కానీ నీ దగ్గరికి ప్రజలు నడిపించుకుంటూ వస్తాడు. ఇప్పుడు నా పరిచయం ఎట్ట తయారైందో తెలుసా? బాత్రూంలోకి పోయినా కానీ ఫోన్ వస్తుంది, అక్కడ కూడా నేను ప్రార్థన చేయాల్సి వస్తుంది. దరిద్రం. అలాంటి స్థితిలోకి దేవుడు నన్ను ఇంకా భయంకరంగా వాడుకునేటటువంటి స్థితిలోనికి ప్రభువు నడిపించును గాక. ఈ మాటలు దేవదూతల మాటలుగా మార్చబడును గాక. ప్రపంచంలో ఈ మాటలు ఎక్కడ ఎవరు చెప్పలేనటువంటి ఆత్మీయ ఉన్నతమైన మాటలుగా చరిత్రలో నిలిచిపోవును గాక. ఆమేన్. తర్వాత మనం బైబిల్లో చూస్తే ఇంకా మనం చాలా విషయాలు కోల్పోతున్నాం. 34వ కీర్తన ఒకసారి చూద్దాం. కీర్తనల గ్రంథము 37 చూద్దాం. 37 34 చూడండి. 34వ కీర్తన. ఎన్నో కీర్తన? 34వ కీర్తన. 34వ కీర్తనలో ఏం తెలియజేశాడంటే, నీతిమంతుని యొక్క ఆశీర్వాదాలు. చెప్పండి, ఏ ఆశీర్వాదాలు ఉన్నాయంట? నీతిమంతుని యొక్క ఆశీర్వాదాలన్నీ 34వ కీర్తనలో ఉన్నాయి. ఒక్కసారి కనుక నువ్వు నీతిమంతుడివైతే, ఒక్కసారి కనుక నమ్మి బాప్తీసం పొంది నీ పాపాలన్నిటినీ క్షమాపణ పొందుకొని ప్రభు దగ్గరకు వచ్చి ఆయన రక్తంతో కడగబడి ఆయన ఆత్మచేత నింపబడి ఆయన దృష్టిలో నువ్వు గనక ఘనుడిగా నిలబడితే, ఆయన నీకేమని పేరు పెడతాడో తెలుసా? నీ పేరు ఈ లోకంలో నిన్ను పిలిచే పేర్లు అనేక రకాలుగా ఉండొచ్చు. నువ్వు దేవుని దృష్టిలో నీతిమంతుడన్న పేరు ఉంటుంది. నువ్వు భూమి మీద యోబు గారు నీతిమంతుడన్న పేరు సంపాదించాడు. ప్రభువు పరలోకంలో ఉన్నప్పుడు, పరలోకంలో దగ్గరికి సాతాను వెళ్ళినప్పుడు నీతిమంతుడైన యోబు ఎలా ఉన్నాడు అన్నాడు. యోబు అనే నీతిమంతుడు ఎలా ఉన్నాడని అడగలా, నీతిమంతుడైన యోబు ఎలా ఉన్నాడని అడిగాడు. ఫస్ట్ పేరు వచ్చిందా? ఫస్ట్ నీతిమంతుడని వచ్చిందా? మరి మన పేరు ముందు ఏముంటుంది? మన పేరు ముందు మన పేరు ఉంటుంది, తర్వాత అదెన్ని ఉంటుంది. కానీ యోబు గారిని దేవుడు ఎలా పిలిచాడు? నీతిమంతుడు, యథార్థవంతుడు, భక్తిపరుడు, చెడుతనమును అసహించుకున్నవాడు, భూమండలం మీద ఏకైక భక్తుడు అయినటువంటి యోబు ఎలా ఉన్నాడు? ఇన్ని ఆప్షన్స్ రిలీజ్ చేసిన తర్వాత లాస్ట్ ఆప్షన్లో ఏం పెట్టాడు? పేరు పెట్టాడు. మనం ఏం పెడతాం? మోస్ట్ రెవరెంట్, డాక్టర్, బిషప్, తర్వాత తేజమయ, ఇజ్రాయెల్, యాకేష్, లేకపోతే సంసోన్. ఏందిరా బాబు ఈ పేర్లేంది? నీ పేరు ముందు ఇవన్నీ. అసలు దేవుడు పిలిస్తే పేరేమనే ఉండాలి? నీతిమంతుడు,
పరిశుద్ధుడు, యథార్థవంతుడు, పిలవటమే నీతిమంతుడు అంటున్నాడు. మరి దాన్ని ఎట్లా సాధన చేశాడండి? మిమ్మల్ని అందరూ ఒక మాట అడుగుతాను. మీరు ఖచ్చితంగా ఎన్ని సంవత్సరాల నుంచి చర్చికి వెళ్తున్నారో, వస్తున్నారో, పోతున్నారో నాకు తెలియదు, కానీ మనం అన్ని సబ్జెక్టులు, మనకి కూర వండటం వచ్చు, బువ్వ వండటం వచ్చు, తర్వాత అన్ని పనులు ఇప్పుడేంటో తెలుసా, కొత్తవి వాటిని ఏమంటారు, నూడిల్స్ చేయటం కూడా మనకు వచ్చు. ఆ తర్వాత చికెన్ చేయటం వచ్చు. పురుషులు కూడా మటన్లు కూడా వండుతున్నారు ఈ మధ్య. ఏంటంటే నలభీమ పాకం అని పేరు, దాన్ని క్యాప్షన్ తీసుకొని మన మీద పెట్టుకోవటం, చేయటం. అర్థమైందా? తర్వాత అన్నీ చేస్తున్నాం. మరి ఇవన్నీ సాధన చేసి నేర్చుకుంటున్నాం యూట్యూబ్ చూసి. మరి నీతి ఎలా సాధించాలి, నీతిమంతులుగా ఎలా మారుతాము అనేది ఎవరన్నా నేర్చుకుంటున్నారా? పరిశుద్ధుడిగా ఎలా మార్చబడతాం, దేవుడికి శిష్యుడిగా ఎలా మార్చబడతాం, దేవునికి స్నేహితుడిగా ఎలా మార్చబడతాం, దేవుడికి ఇష్టడిగా ఎలా మార్చబడతాం, దేవుని దృష్టిలో నమ్మకస్తులుగా ఎలా మార్చబడతాం, దేవుడికి ప్రియుడిగా ఎలా మార్చబడతాం, ఇతడు నా ప్రియకుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నానని చెప్పే ఆ మాట మనం ఎప్పుడు వింటాం? అసలు నీతి అనేది ఎలా వస్తుంది? ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను, చెప్పాలి. యాకేష్, నీతి అనేది ఎలా వస్తుంది? అవన్నీ పక్కన పెట్టు. నీతి ఎక్కడ దొరుకుద్ది? దేవుడి దగ్గర. వెరీ గుడ్. ఇంకా దేవుడి దగ్గర కాకుండా బైబిల్లో నీతి దొరుకుద్ది. వెరీ గుడ్, స్తోత్రం. ఇంకా ఇజ్రాయెల్ నీతి ఎక్కడ దొరుకుద్ది? దైవ సేవకుల దగ్గర. వెరీ గుడ్. దయాకర్ గారు చెబుతారు, ఈడు నా మీద పడతాడు, ఈడు వదిలిపెట్టడం. దయాకర్, నీతి ఎక్కడ దొరుకుతుంది? మటన్ ఎక్కడ దొరుకుద్ది? మటన్ అంబర్పేట మొత్తం మందే. మటన్, చికెన్ ఎక్కడ దొరుకుతుందో మనకు తెలుసు. మరి నీతి ఎక్కడ దొరుకుతుంది? దేవుని దగ్గర దొరుకుతుంది. వెరీ గుడ్. చాలా అడ్వాన్స్డ్ అయ్యారండి, చాలా తెలుసుకున్నారు. ఆమెన్. చప్పట్లు కొడదాం అందరూ ఒకసారి. వెరీ గుడ్. మంచి ఆన్సర్లు చెప్తున్నారు, చాలా సూటబుల్ ఆన్సర్స్. దేవుడి దగ్గర దొరుకుతుంది, దైవజనుల దగ్గర దొరుకుతుంది, ధర్మశాస్త్ర గ్రంథాల్లో నీతి దొరుకుతుంది, దేవుని యొక్క వాక్యంలో నీతి దొరుకుతుంది. ఆ నీతిని దొరుకుతుంది, కానీ మన లోపలికి ఎప్పుడు రావాలి? ఆ నీతి. ఇప్పుడు మన ఇంట్లో అసలు మన ఏరియాకి ఎలక్ట్రీషియనే రాలేదనుకో, మనం ఏం చేస్తాం? మన ఇంట్లో కరెంట్ ఎట్టుంటుంది? అసలు రాడు అన్న న్యూస్ ఒకసారి చాటింపేసినాం అనుకో, లేకపోతే మన ఊరిలో ఉన్న ప్రెసిడెంటే కనుక అమ్మ మన ఊరికి అసలు ఎలక్ట్రీషియనే రాడంటే ఇంకా మనం ఏం చేస్తాం చెప్పండి ఒకసారి. అప్పుడు మన ఇంట్లో నీతి ఉంటుందో ఏముంటుందో మనకు అర్థమవుతుంది. యాకేషనా, మన ఊరికి అసలు ఎలక్ట్రీషియనే రాడనుకో, ఇంక నువ్వేం చేస్తావు? మీటర్ పెడతావా? మీటర్ పెట్టకుండా డైరెక్ట్ కరెంట్కి వేస్తావా? స్తంభానికి వేస్తావా? చెప్పాలి. ఇప్పుడు మరి నీకు నీతి ఎక్కడ దొరికింది? ఇప్పుడు ఎలక్ట్రీషియన్ రాడు అన్న సంగతి నీకు ఎప్పుడైతే ఎలక్ట్రికల్ హెల్పర్ మన ఊరికి రాడన్న సంగతి నీకు ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు నీ నీతి బయటకు వస్తుంది. ప్రభుదాస్ అంకుల్, అవునా కదా? వస్తుందా రాదా? అప్పుడు మనం ఎక్కడ వేస్తాం కరెంటు తీగా? స్తంభానికి వేస్తామా, మీటర్కి వేస్తామా? స్తంభానికి వేస్తాం. అప్పుడు మళ్ళీ మనం బయట మన ఇంటి దగ్గర పైన అది ఉంటుంది కదా డోమ్, ఆ డోమ్ మీద ఏం పెడతాం? సిలువ పెట్టి ఆ ఇంటికి ఏమైనా వేస్తాం? ఈ గృహానికి అధిపతి యేసుక్రీస్తు అంటాం. ఈ గృహానికి అధిపతి యేసుక్రీస్తు అంటాం. మళ్ళీ వాడు హెల్పర్ ఏదో ఒక రోజు వస్తాడు ఊళ్ళోకి, రాగానే మనం ఎట్లా కనబడతాం వాడికి? దొంగనా కొడుకులు క్రైస్తవులు అంటాడు. ఏమంటారు? ఇంకా బూతులు మాట్లాడకూడదు, సింపుల్ బూతే అది. ఏమంటాడు తమ్ముడు? ఒకసారి చెప్పండి. ఈ క్రైస్తవులంత దొంగలు, డాష్ గాళ్ళు ఇంకా అసలు ఎవడు లేడు. మరి నిన్ను టెస్ట్ చేశాడు దేవుడు, పరీక్షించాడు. ఆ పరీక్షలు నువ్వేమైపోయావు? నీతిమంతుడిగా కనపడ్డావా, అవినీతిమంతుడిగా కనపడ్డావా? మరి యోబు గారు ఒక రోడ్డు మీద ఒక అమ్మాయి నడుచుకుంటూ వస్తుంటే ఆ అమ్మాయిని అంటాడంట, నా కూతురు అంటాడంట. మరి నువ్వేమంటావు? నీ కూతురు, ఒక్క కూతురుని పక్కన పెట్టి 135 కోట్ల మందిలో సుమారు 60 కోట్ల మంది అమ్మాయిలు నువ్వేమంటావు? ఇంకా అదే, ఇంక వేరే కోణమే. కానీ వాళ్ళు నీ కూతుర్లు, వాళ్ళు నీ చెల్లెళ్ళు, వాళ్ళు నీ అక్కలు అనేటటువంటి భావం నీకు రానే రా.
మరి ధర్మశాస్త్రం లేనప్పుడే ఆయన నీతిమంతుడైతే నీకు ఇన్ని ఆజ్ఞలు 630 ఆజ్ఞలు ఇస్తే మరి నీ పేరు ఒక్కరోజు వచ్చి నీతిమంతుడైన సమూయేల్ అని ప్రభు నీతో మాట్లాడా? నీతిమంతులైన జయప్రకాష్ అని మాట్లాడాడు నీతోటి? ఎందుకు మాట్లాడలేదు? మరి మనం రోజు ఏం చెబుతున్నాం? బ్రదర్ నేను నీతిమంతుడిని బ్రదర్, ఏ తప్పు చేయలేదు బ్రదర్, నా దృష్టిలో నువ్వు నీతిమంతుడివే. కానీ పైన 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 దేవుడి దృష్టిలో ఎవరివి? అవినీతిమంతుడివి. ఆకాశంలో ఉన్న దేవుడు నీతిమంతుడి మీద ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడంట. ఆశీర్వాదాలు నీకు తెలవు. ఆ ఆశీర్వాదాలన్నీ నువ్వు నీతిమంతుడిగా ఉండనందున అన్నీ కోల్పోతున్నావు. ఎన్ని కోల్పోతున్నానో చూపిస్తాను చూడండి. కీర్తనల గ్రంథం 34:15 యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది. ఎక్కడున్నదంట? నీతిమంతుల మీదనున్నది. ఆయన చెవులు వారి మొర్రలకు ఒగ్గి ఉన్నది. స్తోత్రం, దేవునికి మహిమ. దుష్క్రియలు చేయు వారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయుటికై. దుష్క్రియలు చేసే వాళ్ళందరినీ దేవుడు ఏం చేస్తాడంట? వారి నామాన్ని భూమి మీద కొట్టివేస్తాడంట. ఇంకేమంటున్నాడు? యెహోవా సన్నిధి వారికి విరోధంగానున్నది. అవినీతిమంతులు మొత్తానికి ఎవరి యొక్క సన్నిధి విరోధంగా ఉన్నదంట? యెహోవా సన్నిధి విరోధముగానున్నది. నీతిమంతులు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించును. నువ్వు అట్ట ప్రార్థన చేయటం ఆలస్యం, జవాబు ఇంటికి వచ్చును కాక. రాత్రి నేను ఎన్ని ప్రార్థనలు అయితే చేశానో, సుమారు ఒక 50 ప్రార్థనలు చేసి ఉంటాను. 50 మంది గురించి ప్రార్థన చేస్తే తెల్లారికల్లా 5 జవాబులు వచ్చినాయి. కూడా చెప్పండి గట్టిగా స్తోత్రం. 5 రేపు ఒక 5, ఎల్లుండి ఒక 5. స్తోత్రం, హల్లెలూయా. అలాగ జవాబులు ఆకాశం నుండి వచ్చును గాక. తర్వాత ఇంకా రాస్తున్నాడు, ఏమంటున్నాడు? వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. నువ్వు నీతిమంతుడి అయితే నీకు శ్రమలు, ఎన్ని శ్రమలు ఉన్నా వాటి నుంచి నిన్నేం చేస్తాడు? విడిపిస్తాడు. నువ్వు అవినీతిమంతుడివి అయితే అదే శ్రమలు నిన్నేం చేస్తాయి? అది చెప్పరు మనం, అది చెప్పరు. నువ్వు అవినీతిమంతుడివి అయితే అదే శ్రమలు నిన్నేం చేస్తాయి? ఆ శ్రమలు నిన్ను తీసుకొని పోతాయి. ఇంకా తర్వాత చూస్తున్నాయి. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. వాటన్నిటిలో ఆపదలు వస్తాయి. కానీ ఆపదలు అన్నిటిలో నుంచి ఏం చేస్తాడంట? అన్నిటిలోంచి, ఒక్క దాంట్లో నుంచి కాదు, అన్నిటిలోంచి విడిపిస్తాడంట. హల్లెలూయా. కరోనా నుంచి నిన్ను విడిపించాడా లేదా? అది కోటీశ్వరులను తీసుకుపోతుంది. నిన్ను పట్టుకొని ఇచ్చాడా? నువ్వు దేవుని దృష్టిలో నీతిమంతుడిగా ఉంటే ఆపదలన్నిటిలో నుంచి నిన్నేం చేస్తాడు? తప్పిస్తాడు. ప్రపంచం అంతా కలవరపడ్డా నువ్వు కలవరపడాల్సిన అవసరం లేదు. ఆమేన్. తర్వాత ఇంకా ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటైనను ఇరిగిపోదు. చెడుతనము భక్తిహీనులను సంహరించును. నీతిమంతుణ్ణి ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడుదురు. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును. ఆయన శరణు చొచ్చిన వారిలో ఎవరునూ అపరాధులుగా ఎంచబడరు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండమ్మా, ఎన్ని ఆశీర్వాదాలు మనం కోల్పోతున్నాం. ఒకసారి ఆలోచించండి, ఎన్ని రకాలైన ఆశీర్వాదాలు మనం కోల్పోతున్నాం. ఎంతసేపు చెప్పినా గంటే చెప్పింది, వదిలిపెట్టరా అనుకుంటున్నాను. వదిలిపెడతా, ఒక 10 నిమిషాలు చెప్పి వదిలిపెడతా. దేవునికి మహిమ కలుగును గాక. ఏంటంట? నీతిమంతుల యొక్క ఆశీర్వాదాలన్నిటిని ఏమవుతున్నాయి? పోగొట్టుకుంటున్నావు. నీకెందుకు అపాయాలు వస్తున్నాయి? నీ మీదకి ఎందుకు రోగాలు, తెగుళ్ళు, వైరస్లు, భయంకరమైనటువంటి ఆపత్కాలాలు నీ మీదకి వచ్చి మీద పడుతున్నాయి? కారణం ఏంటి అంటే, నువ్వు నీతిమంతుడివైతే అవన్నీ వస్తాయి. వచ్చిన తర్వాత ఏం చేస్తాయి? తొలగిస్తాడు, విడిపిస్తాడు, కాపాడతాడు, రక్షిస్తాడు. ఆమేన్. రక్షిస్తాడనుందా? కాపాడతాడనుందా? విమోచిస్తాడనుందా? విడిపిస్తాడనుందా? ఇవన్నీ చేస్తాడనుందా లేదా? ఎవరినట? ఇప్పుడు 15వ వచనం చదువు. నీతిమంతులని. ఎవరినట? చూడండి, ఎవరు రాశాడు? యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. ఎవరి మీద ఉన్నదట? ఈ నీతిమంతుల ఆశీర్వాదాలన్నీ నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఒక్కసారి నీతిమంతుడు కాకపోతే ఏమైపోతుంది? ఇవన్నీ కోల్పోవాల్సి వస్తుంది. నీ గురించి ఏం చెప్తారో తెలుసా? ఎందుకు పుట్టాడో, ఎందుకు చచ్చిపోయాడు, ఎందుకు వచ్చాడో, ఎందుకు పోయాడు. నీ పిల్లలు ఏమంటారో తెలుసా? మా నాన్న ఇప్పుడు పోయాడు మమ్మీ, ఎందుకు పోయాడు మమ్మీ. ఎందుకు ఈ మాటలు అంటారో తెలుసా? నువ్వు నీతిమంతుడివైతే చిరకాలం జీవించదవు గాక.
అంటే నీవు నీతిమంతుడికి అపాయాలు వచ్చినప్పుడు వాటన్నిటిని ఏం చేస్తాడు? తప్పిస్తాడు. ఆయన దుడ్డుగర్రయు దండము నీ చుట్టూ ఏమయ్యాడది? ఆయన నీ చుట్టూ కాపులాగా పెడతాడు. ఆమేన్. చాలామంది కుటుంబాల్లో భర్తలు వదిలేసినప్పుడు ఆ యొక్క పిల్లలు ఎన్ని రకాలైనటువంటి మాటలు చెప్తూ ఉంటుంటే అవి చెవులతో ఏంటంటే కళ్ళంపటి కన్నీళ్ళు దారులుగా కట్టబడతా ఉంటాయి. చాలామంది పశుప్రాయులే ఎంతోమంది పురుషులు మధ్యలోనే చనిపోతున్నారు. ఎందుకు చచ్చిపోతున్నారు? ఆ చచ్చిపోయిన కుటుంబాల భార్యల దగ్గరికి పోయి చూడండి, ఆ పిల్లల దగ్గర పోయి చూడండి. అంకుల్ మమ్మల్ని చదివించే వాళ్ళు ఉన్నారా? అంకుల్ మాకు ఏదైనా హెల్ప్ చేసే మినిస్ట్రీలు ఉన్నాయా? అంకుల్ మమ్మల్ని ఏదైనా హాస్టల్లో జాయిన్ చేస్తారా? నువ్వు తాగి పశుప్రాయుడిగా మధ్యలో చచ్చిపోతే, నువ్వు అవినీతిమంతుడు అయినందుకు ఆ మరణదూత నీ దగ్గరకు వచ్చి నిన్ను తీసుకొని పోతే ఆ కుటుంబాలు ఎన్ని రకాలైన ఘోషలు అనుభవిస్తున్నాయండి. ఆ బాధ ఎవరు తీరుస్తారండి? భర్త పశువై మారి లోకంలో ఇచ్చలవిడిగా తిరుగుతుంటే భార్య తాళం చేతులు పట్టుకొని ఆ పిల్లల్ని చదివిస్తూ ఉంటుందండి. అలాంటి కుటుంబంలోంచి వచ్చిన వాడిని నేను కూడా. మా నాన్న పశువులాగా రోడ్ల మీద తిరిగి డ్రైనేజీల్లో బట్టలు ఇడిసి పడుకొని నిద్రపోతుంటే మా అమ్మ మమ్మల్ని పెంచి పెద్ద చేసింది. ఈరోజు నేను నా జీవితంలో నేను ఒక మంచి దేశమందు ఒక ఉన్నత స్థానంలో ఉన్నానంటే మా అమ్మ ఆ రోజు ఆ పరిస్థితులు అన్నింటిలో ఏడ్చికినగా ఆమె చచ్చిపోయి ఉంటే ఈరోజు నా జీవితం ఎంత ఘోరంగా ఉండేది. ఒక పురుషుడు ఆ కుటుంబాన్ని కరెక్ట్గా పరిపాలించకపోతే ఆ పిల్లల జీవితం ఏమయ్యేది? ఈరోజున మేము అన్నం తినేవాళ్ళమా? మేము ఈ రోజున ఈ స్థాయిలో నిలబడే వాళ్ళమా? ఒక తల్లి నడుము కట్టుకొని పోషించింది కాబట్టి ఈరోజున మేము. అదే ఒక తండ్రి మా నాన్న కనుక మంచిగా ఉంటే నేను ఎలాంటి స్థితిలో ఉండానో తెలుసా? నేను మామూలు గవర్నమెంట్ కాలేజీలో చదువుకొని పైకి వచ్చానండి. అదే మా నాన్న కనుక బాగా కష్టపడేవాడైతే, మా నాన్న ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం ఏది కలిగిన వాడైతే ఈరోజు నేను అమెరికాలో ప్రొఫెసర్గా ఉండలేనా? అమెరికాలో ఒక మంచి స్థాయిలో నేను నిలబడలేనా? నా క్లాస్మేట్స్ అందరూ కూడా చదువుకున్న వాళ్ళు, చాలామంది డబ్బున్న పిల్లలు, మా ఊర్లో ఉన్న ప్రెసిడెంట్ కొడుకులు అందరూ అమెరికాలో ఉండరండి. నేను ఎక్కడ ఉంటున్నాను తెలుసా? ఒక సాధారణమైన పట్టణంలో. ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా. కారణం ఏంటి? ఒక పురుషుడు తప్పిపోతే, ఆ పురుషుడు తాళం చేతులు దుష్టుడు లాక్కొని పోతే ఆ కుటుంబం ఎంత చిన్నాభిన్నమవుతుంది. ఆ యొక్క పిల్లలు అడిగేటటువంటి కోరికలు, వారి చిన్న ఆశలు ఎన్ని ఛిద్రమైపోతాయి. ఆ రోజుల్లో నువ్వు చేసిన పొరపాట్లు, నువ్వు తాగిన ఆ యొక్క నువ్వు ఆడిన ఆటలు, నువ్వు పాడిన పాటలు, నీ వ్యసనాలు వారి జీవిత బంగారు భవిష్యత్తును నాశనం చేస్తున్నారు. నిన్ను ఏ సీఎం రక్షించడండి? నిన్ను ఏ పిఎం రక్షించడండి? నిన్ను ఏ లోకంలో ఉన్న ఏ అధికారి, నీ బంధువు నిన్ను రక్షించడండి? ఒకసారి నువ్వు తాగి రోడ్డు మీద పడితే నీ బంధువు కూడా నేను చూసి పారిపోతాడు. వాడి పనికి వాడు వెళ్ళాలి, వాడి పిల్లల్ని వాడు కాపాడుకోవాలి. వాళ్ళకి పనులు భారాలే, ఎన్నో రకాలైన శ్రమలు ఉన్నాయండి. వాళ్ళ పిల్లల్ని పైకి తీసుకురావాలన్న భారంతో ఉన్నారు. నువ్వు పడిపోయి ఈగలు, దోమలు, చీమలు నీ నోట్లోకి, నీ అవయవాల్లోకి పోయినా కానీ నువ్వు పడిపోయి అట్లా ఉన్నావంటే నువ్వు పశువుగా మారిపోయావని అర్థం. ఆ పశుతత్వాన్ని వదిలిపెట్టి ప్రభు దగ్గరికి వస్తే, యేసు ప్రభు ఆ రక్తం చేత నువ్వు కడగబడితే, ఆయన దగ్గరికి వచ్చి పాపాలు ఒప్పుకొని కన్నీరు గారిస్తే, రాత్రి ఒక ఆయన నా దగ్గరకు వచ్చి అంటున్నాడు, అన్ని బాప్తిసం క్లాసుల దగ్గరికి వెళ్ళాడంట. వెళ్ళిపోయిన తర్వాత ఏమో ఈ వెంటనే వెనక్కి వచ్చేసి వదిలేసేసాడంట. ఇప్పటికి 10 సంవత్సరాలు అవుతుందంట, మళ్ళీ చర్చి వైపు చూడలేదంట. ఎందుకు డాడీ, ఎందుకు ప్రభువుని వదిలేసావనంటే, ఆయన నన్ను పట్టుకోలేదంట. ఆయన పట్టుకోలేదా? ఈయన ఆయన్ని పోయి పట్టుకోలేదా? నిజం చెప్పండి. సరే, ఆయన పట్టుకోలేదేమో, ఆ సేవకుడు వదిలేసాడేమో. తేజోమయకి నంబర్ ఇచ్చావు కదా, నిన్ను వదిలిపెట్టాడు. ఆమేన్. నువ్వు మళ్ళీ రక్షించబడేదాకా నిన్ను వదిలిపెట్టకుండా మెసేజ్లు నీ సెల్లోకి వచ్చిన గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రోజు 10 సంవత్సరాల క్రితం ఆ సేవకుడు వదిలేస్తే మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత ఈ సేవకుడికి అప్పగించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నా కంట్లో పడ్డావంటే అర్థమైందో తెలుసా? ఈరోజు ఇక్కడికి వచ్చావంటే అర్థమైందో తెలుసా? ఈరోజు నువ్వు ఇక్కడ కూర్చుంటున్నావంటే అర్థమైందో తెలుసా? అప్పగించాడు దేవుడు నిన్ను. ఈ అప్పగింపులో ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో తెలుసా? ఈ రోజైనా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ప్రభు దగ్గరకు వచ్చి, ఇంకా ఎన్ని ఆశీర్వాదాలండి. నేను రాసిన ఆశీర్వాదాలన్నీ చూస్తే నువ్వు కింద పడి గిలగిల కొట్టుకుంటావు. కుటుంబ ఆశీర్వాదాలు రాశాను. ఇంకా కొత్త నిబంధనలు ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో తెలుసా? అవన్నీ చెబితే కింద పడి గింగిరాలు తిరుగుతారు. దేవుడి మాటలు దీవించి స్థిరపరిచి వర్ధలింప చేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న ఇజ్రాయెల్ ప్రార్థనలో నడిపిస్తాం.